Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. Today we have with us our own Sri Gauri Priya. మా తమ్ముడికి నీ యాక్టింగ్ చాలా ఇష్టం జీపీ అండి ఫోన్ చేయరా వాడికి వాడు ఫోన్ చేసి నీతో ఒకళ్ళు మాడతారంట ఫోన్ ఇచ్చేస్తే ప్రియా ప్రియా అదేమన్నా పచ్చడారా ప్రియా అని పిలుస్తున్నా నాకు తెలియదు బాయ్ మీరు ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఎలా పిలుస్తారో తెలియదు. ఇప్పుడు మా ఇంట్లో డిస్ప్లే ఉంటుంది అవార్డ్స్ అన్ని ఎలా ఉంటదంటే నాకు ఫస్ట్ క్లాస్ లో రన్నింగ్ వచ్చిన బుజ్జి కప్పు నుంచి నా ఫిల్మ్ ఫేర్ వరకు అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. నేను ఐ టుక్ 15 minutes జస్ట్ టు సీ ఏమున్నాయి కప్పులు చూస్తుంటే ఫస్ట్ అంకుల్ వచ్చారు. ఇది కొంచెం టైం పడుతుంది చూసుకుంటున్నాడు. ఫస్ట్ మెమరీ ఏంటి అసలు సినిమా వాచింగ్ మెమరీ గుర్తుంది అలా ఏమన్నా? అది ఒక విషయం చెప్పిన కిరణ్తో పాడ్కాస్ట్ చేస్తున్నాం. హీ ఆల్సో టోల్డ్ అది అది ఫస్ట్ సైలెంట్ కూర్చున్నా ఏమో సినిమా అని. అది టైటిల్ ఎట్లుంటది బ్లాస్ట్ ఫస్ట్ ఇప్పుడు నాకు వచ్చిన తమిళ ఏంటి చంద్రముఖి డైలాగ్స్ ఫస్ట్ డే నాయే అదొక డైలాగ్ వచ్చు. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మన నేనింతే నాందా సెందిల్ రెడీగడికి మనకు పుకార్లామా అది బట్టి నాకు వచ్చిన తమిళ అదే అని చాలా బిల్డప్ కొట్టేదాన్ని బయట. ఆహాలో కోవిడ్ టైంలో రిలీజ్ అయిన ఒక వెబ్ ఫిల్మ్ తమిళ్లో ఎవరో చూసారు అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ ది త్యాగరాజ కుమారరాజా. ఈ ఛాలెంజింగ్ ఫిల్మ్ టు డూ బికాస్ I signed that film literally after 1 month of my mom's passing. ఎలా మేనేజ్ చేస్తాను అప్పుడు ఏం లేదు, నాకు ఒక్కటే మా మమ్మీ ఉండుంటే నాకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చుంటే షీ వుడ్ హావ్ నెవర్ స్టాప్డ్ మీ. జీపీ నేను ఫ్రెండ్స్ అవ్వడానికి కానీ మెయిన్ కామన్ పాయింట్ ఈజ్ అవర్ పిచ్చి టువర్డ్స్ వన్ మ్యాన్ దట్ ఈస్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. నాకు 2 places ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ బికాస్ ఆఫ్ ఏమై చేసావే అండ్ San Francisco బికాస్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. తినప్పుడు వాన పడుతుంది నేనైతే లిరిక్ ఉంటది వసంత కాలమే వచ్చే సంతోషం వచ్చేదే మది మురిసిపోయేనే. ఆయన పిల్లడు రూమ్ లో కూర్చుని రాసుకుంటూ చదువుకుంటే ఉంటాడు. బయటకు వెళ్ళేటప్పుడు సారీ నీ రూమ్ వాడే అంటారు. మా అమ్మ తలుపు తీసి పెట్టు ఎందుకు గడబెట్టావు. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Soz Chepta and today we have with us our own Sri Gauri Priya. అంటే శ్రీ గౌరీ ప్రియ అని చెప్పడం కొంచెం కొత్తగా ఉంది. మీకు ఎట్లా తెలుసు? నేను జీపీ, మా ఫోన్లో కూడా జీపీ అనే ఉంటుంది. యాక్చువల్లీ వెరీ హ్యాపీ. చిన్న చెప్పాలి మన వాళ్ళకి బికాజ్ 2018లో వెన్ వీఆర్ ఇన్ అవర్ ఎర్లీ 20s నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇద్దరం జస్ట్ ప్యాషన్ గురించి ఇద్దరు స్ట్రైవ్ అవుతున్న ఇద్దరు పీపుల్లో కలిసాం. అండ్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వర్క్ గురించి నేను ఒకటి క్రియేట్ చేసుకున్న దాంట్లో నువ్వు సినిమాలు చేసుకుంటూ వచ్చి మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకోవడం అనేది నాకు యాక్చువల్లీ జీపీతో వేరే స్టోరీ. అదే 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 సో అప్పుడులో చాయ్ బిస్కెట్లో చాలా మంది అందరూ ఉండేటోళ్ళు. లైక్ సో మెనీ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వుడ్ హ్యావ్. నాకు అందులో గౌరీ ప్రియా ఇస్ ఫేవరెట్. నేను అప్పుడు నాకు ఎలా పిల్లలో తెలియక ప్రియా అని పిలిచేట. ఫోన్ కాల్ ఒకసారి మనం పవనాల ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడికి నీ యాక్టింగ్ చాలా ఇష్టం జీపీ అండి ఫోన్ చేయరా వాడికి వాడు ఫోన్ చేసి నీతో ఒకళ్ళు మాడతారంట ఫోన్ ఇచ్చేస్తే హలో బాగున్నావు అంటే ప్రియా ఎవరు పవన్ నేను ప్రియా అదేమన్నా పచ్చడారా ప్రియా అని పిలుస్తున్నా. నాకు తెలియదు బాయ్ మీరు ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఎలా పిలుస్తారో తెలీదు. అక్కడి నుంచి తర్వాత దట్ వాజ్ అవర్ ఫస్ట్ దట్స్ హౌ ఐ నో యూ. కానీ ఇట్స్ బీన్ అంటే ఈ జర్నీలో ఇప్పుడు సినిమాలు స్టార్ట్ అయినాయి, సినిమాలు చేసుకుంటూ వచ్చావు, మెయిల్ హ్యాపెండ్, ఆల్ దిస్ హ్యాపెండ్. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అనేది నువ్వు చెప్పు నాకు. అంటే మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈవెన్ ఐ డోంట్ నో. ఓకే. ఎందుకంటే యాజ్ ఎ సింగర్ నేను ఏం బిలీవ్ చేస్తా అంటే నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. ఇట్లా ఒక ఫిల్మ్ స్కూల్ ఒక ప్రాసెస్ అవ్వదా మనకు తెలియదు. బట్ యాజ్ ఎ సింగర్ నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ గా పాడతా. అంటే ఇప్పుడు ఒక పాట పాడాలంటే దాని వీడియో సాంగ్ చూసి ఆ ఎమోషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అదంతా యూనో ఐ యూస్ టు గెట్ ద జిస్ట్. ఏంటి ఈ పాట ఎమోషన్ అని మనకి విన్నప్పుడు లిరిక్స్ కి ఒకటి అర్థమవుతుంది. అది కాకుండా మనం వీడియో సాంగ్ చూసినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. యూ అండర్స్టాండ్ వాట్ ద ఐ మీన్ విచ్ స్పేస్ ద సాంగ్ ఇస్ ఇన్ అని.
సో అట్లా నేను కొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడేదాన్ని. ఎవ్రీబడి నోస్ దట్ ఐవ్ డన్ సమ్ సింగింగ్ రియాలిటీ షోస్. అక్కడ ఐ వాజ్ ఎ లిటిల్ హైపర్. లైక్ నేను కొంచెం యానిమేటెడ్గా పాడడము, ఏదైనా సాంగ్ మధ్యలో మంచి బీట్ వస్తే ఒక చిన్న స్టెప్ వేయడము. సో అట్లా ఐఎమ్ దట్ పర్సన్ అనమాట. సో అదేమో మరి మేబీ బికాస్ ఐ యాక్ట్ విత్ మై వాయిస్ అండ్ మేబీ బికాస్ ఐఎమ్ ఎక్స్ప్రెసివ్ వైల్ ఐ యూస్ టు సింగ్ ఎనీవేర్ అండ్ జనరల్ కూడా నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ పర్సన్. సో మేబీ ఇవన్నీ ఇట్లా కలిసి మేబీ నన్ను ఇట్లా యాక్టింగ్ యువర్ ఫస్ట్ స్టింట్ ఎట్ యాక్టింగ్ ఇస్ ఆల్సో దట్స్ హౌ వి మెట్ కదా. బిఫోర్ అంటే చాయ్ బిస్కెట్ లో చేయకముందే ఏమన్నా చేసావా? అంటే యూట్యూబ్ గురించి కానీ దేని గురించి? No, I have not done anything. I have not done anything. ఓకే, దట్ వాస్ ద ఫస్ట్ టైం ఆ టైం. లైక్ అంటే నాకు ఏదన్నా ఆపర్చునిటీ నాకు వస్తే నేను అది చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు నా మీద ఉంటే వితౌట్ స్పాయిలింగ్ దట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ డైవర్స్ ప్రొఫైల్ సింగింగ్ అది అని తెలిసింది. ఐ వాజ్ ఆల్సో ఇంటూ అథ్లెటిక్స్. అవును, I was a sprinter and all these things. I know I had a lean body. I know I could ఒక మంచి స్ట్రైడ్ ఉండేది, మంచిగా పరిగెట్టేదాన్ని. సో 10th క్లాస్ వరకు ఐ పర్స్యూడ్ స్పోర్ట్స్. ఎందుకంటే ఐ నో దట్ ఓకే ఇది ట్రై చేస్తే మనకు వస్తుంది. దెన్ మిస్ హైదరాబాద్ ఆల్సో. ఐఎమ్ నాట్ ఎ ప్యాజెంట్ మెటీరియల్ ఆర్ ఎనీథింగ్. ఇట్లా కొంతమంది మొడాల్ కాదు, ప్యాజెంట్ కి ఒక డిఫరెంట్ ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళు ఒక డైట్ ప్రిపేర్ కావడం, లేకపోతే ఇట్లా ఒక బాడీ కానీ స్కిన్. అస్సలు టామ్ బాయ్ హవాయి చెప్పులు వేసుకొని కాలేజ్కి వెళ్ళే నేను సడన్లీ ఐ మిస్ హైదరాబాద్ అనేది నాకు డైజెస్ట్ అవ్వలేదు. సో దట్ వాస్ ఆల్సో వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. లైక్ అమ్మాయిలు కాలేజ్కి దే యూజ్డ్ టు కమ్ ఫర్ దే కేమ్ ఫర్ అప్లికేషన్స్ ఆర్ వాట్ ఎవర్. అంటే ఒక రిజిస్ట్రేషన్ స్టాల్ ఉండింది. సరే ఊరికే మనం కూడా పేరు ఇద్దాం, అందరు అమ్మాయిలు ఇస్తున్నాం. కట్ చేస్తే పిలిచారు. ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ అండ్ ఆ జర్నీ అంతా మొత్తం క్లియర్ చేసి ఆర్ ఇన్ టాప్ 24 అన్నారు. 5,000 చేంజ్ అప్లికేషన్స్ లో టాప్ 24 అంటే నాకు అర్థం కాల ఫస్ట్. సరే ఓకే అని చెప్పి ఇంకా ఐ గేవ్ ఇట్ మై ఆల్. ఓకే మనం ఏముంది కాన్ఫిడెంట్ గా మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే నాకు స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి లేదు. ఊహ తెలియని వయస్సు నుంచి ఏది పడితే లైక్ డ్రామాటిక్స్, స్పోర్ట్స్, ఎలక్యూషన్, డిబేట్స్, వాట్ ఎవర్ వాజ్ దేర్ ఇన్ స్కూల్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్. ఫర్ మీ పార్టిసిపేషన్ ఇస్ ద కీ. నువ్వు ప్రైజ్ వచ్చిందా రాలేదా తెలీదు. ఇప్పుడు మా ఇంట్లో ఒక డిస్ప్లే ఉంటుంది అవార్డ్స్ అన్ని. ఎలా ఉంటదంటే నాకు ఫస్ట్ క్లాస్ లో రన్నింగ్ వచ్చిన బుజ్జి కప్పు నుంచి నా ఫిల్మ్ఫేర్ వరకు అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. సో నాకు ఏది కూడా ఒకటి ఎక్కువ తక్కువ అని కాదు. ఎందుకంటే ఆ వయసుకి ఆ అండర్స్టాండింగ్ కి అప్పుడు ఉండే తెలివికి అది వచ్చింది. అదో అచీవ్మెంట్. పెద్దది వచ్చిందని చెప్పి అది ఎక్కడ కాకుండా పోదు కదా. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అనమాట. సో ఈ యాక్టింగ్ అనేది కూడా ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ అవుట్. లైక్ వై నాట్ అంటే నాకు చేయగలను, నేను యాక్టర్ అవుతాను అనేది ఫస్ట్ నా మైండ్లో ఎప్పుడు లేదు. బట్ ఇట్లా ఈ కాంపిటీషన్స్లో చూడడము, మిస్ హైదరాబాద్ కొంచెం ఈ పిల్ల ఓకే బాగానే ఉంది చూడడానికి, కొంచెం యాక్టివ్ ఉంది, ఎక్స్ప్రెసివ్ ఉంది, షీస్ టాకింగ్ వెల్, ఇట్లాంటివన్నీ పీపుల్ స్టార్టెడ్ అబ్జర్వింగ్. అండ్ దెన్ దే వర్ లైక్ వై నాట్ జస్ట్ ట్రై. అంటే మనం కూడా అసలు ఏంటి ఫిల్మ్ సెట్ ఎలా ఉంటుంది, లెట్ మీ జస్ట్ గో ఎక్స్పీరియన్స్, లైక్ వెళ్దాం చూద్దాము అని. అండ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ లైక్ ఏంది ఇట్లా చేస్తారు ఆ సినిమాలో అని. ఎందుకంటే మనం 2 గంటల్లో సినిమా చూసి బయటకు వచ్చేస్తాం. బట్ ఫర్ వన్ షార్ట్ టు గెట్ లైక్ ఓకే ఎందుకు ఇన్నిసార్లు చేసి నాకు ఏం అర్థం కాలేదు. లైక్ ఎందుకు ఒకటే డైలాగ్ ఇన్నిసార్లు అంటారు, కెమెరా మారుస్తున్నారు. అప్పుడు ఈ వైడ్, మిడ్, క్లోజ్, పాయింట్ ఆఫ్ వ్యూ, సజెషన్ మనకి ఏం తెలుసు ఒక్క ఇవేం తెలీదు. చాలా నాకు ఓపిక తక్కువ బేసికలీ. ఇన్నిసార్లు చేయాలంటే నాట్ పాసిబుల్. ఒకసారి చేస్తాను కదా అండ్ చేసింది ప్రతిసారి మంచిగా చేయాలి. నౌ దట్ ఐమ్ యాక్టింగ్ ఫుల్ టైం మనకు తెలుసు వైడ్ అంటే మన బాడీ మొత్తం ఉండాలి, మిడ్ అంటే కాళ్ళతో పని లేకపోయినా పర్లేదు, క్లోజ్ అంటే నువ్వు చేతులు వాడకపోయినా పర్లేదు, ఫేస్ మాత్రం. సో యూ నో యూ యాక్ట్ స్మార్ట్లీ. నీకు వాళ్ళు పెట్టిన షార్ట్ కి తగ్గట్టు యూ యాక్ట్ స్మార్ట్లీ. లైక్ యూ బికాస్ యూ షుడ్ ఆల్సో సేవ్ యువర్ ఎనర్జీ బికాస్ ఇట్స్ లాంగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం కాబట్టి. అప్పుడు ఇవేం తెలీదు, కష్టమే కాని పని ఇదంతా అనుకున్నా. బికాజ్ ఏం తెలియదు కదా, ఐమ్ కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. సో బట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అనిపించింది. అండ్ నాకు కొంచెం ఈ
ఆర్ట్స్ మీద క్రియేటివ్ స్టఫ్ మీద నాకు ఇట్లా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఊరికే తీసి పెయింటింగ్ చేస్తుంటా, ఊరికే పాటలు వింటుంటా, లిరిక్స్ డైసెక్ట్ చేస్తుంటా, ఇట్లా ఆర్ట్ రిలేటెడ్ ఎనీథింగ్ ఐ లైక్. అవును. డాన్స్ కూడా మాదిరి బాగానే చేస్తా నార్మలీ. అసలు పవన్ ఫోన్ లో ఉంటాయిరా ర్యాండమ్ గా నార్మల్లీ ఏంటి వెరీ గుడ్ డాన్సర్, సూపర్ డాన్సర్. నిజంగా సీరియస్ నో టైం మెయిన్లీ కుత్తుపాట్లకి డాన్స్ చేస్తుంది అక్క, మామూలుగా ఉండదు. కుత్తు అంటే ఏదో కుత్తు అంటే బై ద మీ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఆర్ వాచింగ్, వెరీ గుడ్ డాన్సర్, మంచి మాస్ పాటలు కొట్టండి డాన్స్, అది అది వస్తుంది రా, వింటే ఆగదు. అంతే గైస్, కుత్తుపాటలు అంటే మాస్, తమిళ మాస్, తమిళ మాస్, తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేయడం అనేది అసలు మామూలుగా ఉండదు వైబ్ అసలు. సో అట్లా యాక్టింగ్ ఇట్ హ్యాపెండ్. దెన్ ఒక్కొక్క ఆపర్చునిటీ స్టార్టెడ్ గెట్టింగ్ మీ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఐ డిడ్ మెయిల్ ఆహాలో కోవిడ్ టైంలో రిలీజ్ అయిన ఒక వెబ్ ఫిల్మ్ తమిళ్లో ఎవరో చూసారు, అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ ది త్యాగరాజ కుమారరాజా. ఐఎమ్ లైక్ వాట్ రియలీ అన్నట్టుండే నాకు. ఇప్పుడు నాకు వచ్చిన తమిళ ఏంటి, నాన్ సెందిల్ చంద్రముఖి డైలాగ్స్. ఫస్ట్ డే నాయే అదొక డైలాగ్ వచ్చు, నాందా చంద్రముఖి అది అయిపోయిందా. దెన్ బుజ్జిగాడులో తమిళ్ అన్నా తెలుగు అన్నా అదొకటి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ మన నేనింతే నాందా సెందిల్ నడిగడికి వనకం ఉకర్లామా అదొచ్చు. అది బట్టి నాకు వచ్చిన తమిళ్ అదే అని చాలా బిల్డప్ కొట్టేదాన్ని బయట. దట్స్ ఇట్. కట్ చేస్తే ఐఎమ్ ఇన్ చెన్నై అండ్ సూపర్ డీలక్స్ డైరెక్టర్ ఇస్ ప్రొడ్యూసింగ్ ద షో మోడర్న్ లవ్ చెన్నై. రాజమురుగన్ సార్ ఇస్ డైరెక్టింగ్, నీరవ్ సార్ ఇస్ షూటింగ్. లైక్ ఏడ్రా ఎక్కడ ఉండేదాన్ని ఏడుకొచ్చి పడ్డా అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ ఫర్ సమ్వన్ ఐ డెంట్ సీ మై సెల్ఫ్ ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్, బట్ అట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదులుకోకూడదు అనే క్లారిటీ అయితే ఒకటి ఉంది. సో అట్లా ఒక్కొక్కటి మెల్లగా అట్లా ట్రై చేసుకుంటూ రైట్ నౌ ఐఎమ్ హియర్. అసలు నాకు ఒక డౌట్ ఉంది. సో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా యాక్టింగ్ వాజ్ యూ నెవర్ థాట్ అబౌట్ ఇట్ వెన్ యువర్ యంగ్ అనేది. సో స్టార్టింగ్ వెన్ యువర్ ఎక్స్ప్లోరింగ్, ఈ ఓటీఎస్లు పెడుతున్నారు, వైడ్ పెడుతున్నారు, మిడ్ పెడుతున్నారు, సేమ్ థింగ్ చేయాల్సి వస్తుంది ఇదంతా. అక్కడి నుంచి హౌ డిడ్ యూ లెర్న్? ఒకటి అబ్జర్వేషన్ ఉంటుంది, రెండోది అప్పుడు ఏమైనా చదవడం కానీ ఏమైనా వీడియోలు అవి ఏమైనా స్టార్ట్ చేసావా? లైక్ హౌ వాజ్ యువర్? నో, ఐ ఓన్లీ అబ్జర్వ్. నాకంటే ఇన్ఫర్మేటివ్ స్టఫ్ మన ఫీడ్ లో వస్తుంటది. నీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి గూగుల్ చేసుకొని చూసుకుంటావు కానీ, బట్ ఫర్ మీ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ టీచర్. అంటే ఎంత యాక్ట్ చేయాలి, ఎంత యాక్ట్ చేయకూడదు, ఈ సీన్కి ఎంత ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ పడపడ డైలాగ్స్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. దేర్ ఇస్ సో మచ్ టు ఇట్. యాక్టింగ్ ఇస్ మోర్ ఆఫ్ రియాక్టింగ్. నువ్వు పక్కనోడు చెప్తున్న డైలాగ్ కి నువ్వు ఏం రియాక్షన్ ఇస్తున్నావు అనేది ఇస్ యాక్టింగ్. బట్ వెన్ యూ గెట్ మోర్ టెక్నికలీ ఇన్ టు ఇట్, నీ కెమెరా ఎక్కడుంది, నువ్వు కెమెరా ఫేవర్ ఉన్నావా లేదా, నువ్వు కనపడుతున్నావా, నీ సగం ముఖం కనపడుతుందా, హాఫ్ ముఖం కనపడుతుందా, విచ్ ప్రొఫైల్ వర్క్స్ ద బెస్ట్ ఫర్ యూ, అండ్ టేకింగ్ టైమ్ అండ్ టెల్లింగ్ ద డైలాగ్. ఎందుకంటే యూ నీడ్ టు గివ్ స్పేస్ ఫర్ ఎడిట్ అండ్ రీ రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇవన్నీ యూ ఓన్లీ అండర్స్టాండ్ విత్ టైం. నాకు చేసి అంటే ఇప్పుడు ఏంటి డైలాగ్ ఇచ్చారు అని చెప్పేసి అట్లా కాదు కదా. ఇవన్నీ చేయంగా మాట్లాడంగా ఐ టాక్ టు డైరెక్టర్స్, ఐ టాక్ టు సినిమాటోగ్రఫర్స్, ఐ టాక్ టు ఫోకస్ పుల్లర్స్. నాకు చాలా ఇంట్రెస్ట్. నా కెమెరా అంటే నాకు చాలా ఫ్యాసినేటింగ్. ఎందుకంటే మనం తెలిసింది ఏంది, మన ఫోన్ కెమెరా లేదా మామూలు చిన్నప్పుడు కెమెరా, అది ఇంత ఉంటుంది ఆ కెమెరా, ఇంత మొయ్యడానికే ఇద్దరు ఉంటారు, దానికి స్టాండ్ అంటారు, అదంటారు, ఇద్దంటారు. అసలు ఏంటి, వాట్ ఇస్ దిస్? సో ఐమ్ అ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్ బై నేచర్. ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్. లైక్ ఐ ఆస్క్ క్వశ్చన్స్. వాట్స్ రాంగ్? తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. నాకు ఎడిటింగ్ అంటే ఎంత ఫ్యాసినేటింగ్ జాబ్. అసలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. యూ కెన్ అంటే ఐ బిలీవ్ ఫిల్మ్ ఇస్ మేడ్ ట్వైస్, వన్స్ ఆన్ సెట్ అండ్ వన్స్ ఆన్ ఎడిట్ టేబుల్. సో ఇట్స్ ఆల్ లైక్ వెరీ ఫార్చునేట్ టు బి నోయింగ్ ఆల్ దీస్ క్రాఫ్ట్స్. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ నైస్. అలా ఫస్ట్ నాకు ఈ చెప్పే దాంట్లో మధ్యలో ఒకటి చెప్పవు చూడు, మా ఇంట్లో అన్ని అవార్డ్స్ ఒకే చోట ఉంటాయి అని. నేను ఫస్ట్ టైం జీపీఎల్ ఇంటికి వెళ్ళా, బర్త్డేకి అనుకుంటా, బర్త్డేకి కేక్ కట్ చేయించడానికి దేనికి వెళ్ళాం ఫస్ట్ టైం. అది కొంచెం దూరం. ఎంత దూరం అంటే కార్ ఎక్కితే అదే సిటీ, మనం బయట ఇమిగ్రెంట్స్ రా మీరంతా. ఐఎమ్ ద ఒరిజినల్ హైదరాబాదీ. ఐఎమ్ ఫ్రమ్ సికింద్రాబాద్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ సికింద్రాబాదీ. కొంచెం శేఖర్ కమల వైబ్ ఇది. శేఖర్ కమల ఇండస్ట్రీ తీసుకొచ్చాడు, ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అన్నట్టు అక్కడే ఉంటారు. వెళ్ళిన తర్వాత
నేను ఐ టుక్ 15 minutes జస్ట్ టు సీ ఏమున్నాయి కప్పులు. కౌంట్ కౌంట్ కూడా కాదు, ఇదేదో డ్యాన్స్, ఇదేదో రన్నింగ్. ఓకే, పక్కనే ఎక్స్టెంపోర్ అని ఒక చిన్న కప్ ఉంది, ఒక పక్కన ఎలక్ట్రిషియన్. ఏంద్రా ఈ డైవర్సిటీ? అయితే అకాడమిక్స్ లో ఉండాలి, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఉండాలి, అన్ని కలిపి ఒక చోట పెట్టేశారు. నేనేమో చూస్తుంటే ఫస్ట్ అంకుల్ వచ్చారు. ఇది కొంచెం టైం పడుతుందిలే, ఇదేదో చూసుకుంటున్నాడు, కొంచెం టైం పడుతుందిలే. ఆంటీ ఏవో సర్వ్ చేస్తుంటే బాబు తీసుకోమ్మా చరణ్ అంటే నేను వస్తానంటీ అని అంటే అంకుల్ వాడి టైం పడుతుందిలే, కొంచెం టైం పడుతుంది వాడికి అని చెప్తే వీళ్ళందరూ తింటున్నారు. పవన్ నువ్వు చూస్తున్నావా, నేను ఆల్రెడీ చూసేసా అంటాడు పవన్ వచ్చి. సో ఇంత ఇవన్నీ ఉన్నాయి చూడు. సో చిన్నప్పుడు ఏంటి అంటే మదరా ఫాదర్ ఎవరు తీసుకెళ్ళి అన్ని? ఓహో, నువ్వే వచ్చి నాకు ఇందులో చేయాలనుంది, ఇచ్చేయాలనుంది. చిన్నప్పుడు అనుకుంటా స్కూల్లో సెకండ్ క్లాస్ ఏదో, అప్పుడు ఏదో ఫ్లడ్స్ వచ్చినట్టున్నాయి. సో ఫ్లడ్స్ కి దే వర్ కలెక్టింగ్ ఫండ్స్. సో ఉత్తగా పైసలు అంటే ఎవరు ఇయ్యరు కదా. సో మా వాళ్ళు ఏం చేశారంటే స్కూల్లో కాంపిటీషన్స్ పెట్టారు. ప్రైమరీ సెక్షన్ కి ఇన్ని కాంపిటీషన్స్, మిడిల్ స్కూల్, హై స్కూల్ అని ఏవేవో ఉన్నాయి. లైక్ లిస్ట్ ఆఫ్ కాంపిటీషన్స్ 11 కాంపిటీషన్స్ ఉన్నాయి ప్రైమరీ సెక్షన్ కి. నాకు ఎంత దుల అంటే సెకండ్ క్లాస్ ఆ టైంలో ఎవ్రీ కాంపిటీషన్ కి ఎంట్రీ ఫీజ్ 100 రూపీస్. 1100 మా అమ్మతో కట్టించా. 11 కాంపిటీషన్స్ ఒకటే రోజు, అన్ని చేయాలి, అన్ని కావాలి నాకు. అంటే రంగోలీ సెకండ్ క్లాస్, నేను నీకు రావే ముగ్గులు, నువ్వు వెయ్యలేవే అంటే నాకు తెలీదు. నాకు కలర్లు కొని, నాకు ముగ్గు పిండి కొని నేను వెళ్ళి ముగ్గులేస్తా. ఫ్యాన్సీ డ్రెస్ పోనీ, నేను ఏమన్నా భయంకరంగా ఫ్యాన్సీ డ్రెస్ అందరూ చూస్తే ఇట్లా గెటప్లు, విగ్గులు, మేకప్లు, నేను ఏం చేస్తా ఒక వైట్ స్కర్ట్ వేసుకొని ఒక బ్లూ కలర్ స్లీవ్లెస్ టాప్ వేసుకొని హాయ్ ఐ మిస్ వరల్డ్ 2000 వాట్ ఎవర్ ఆ ఇయర్ అని చెప్పి వెళ్ళిపోయా. నాకు ఫ్యాన్సీ డ్రెస్ ఏంటంటే మిస్ వరల్డ్. అంటే ఐ పార్టిసిపేటెడ్ లైక్, అంటే వెంటనే ముగ్గులు వేస్తున్నా, వెళ్ళి చేతులు కడుక్కొని బట్టలంతా మార్చేసుకొని నా మేకప్ నేనే చేసేసుకొని కొంచెం మిస్ వరల్డ్ లాగా రెడీ అయిన క్రౌన్ తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ క్రౌన్లు ఉంటాయి కదా, అది పెట్టుకొని అది ఎక్కా. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకొక కాంపిటీషన్ ఏదో, ఒక్కటి కూడా గెలవలే. బట్ ఆ పార్టిసిపేషన్ అది ఇచ్చే హై నాకు ఇట్స్ డిఫరెంట్ లెవెల్. సో ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే అది చేయకపోతే మనకి ఎలా తెలుస్తుంది? సో నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ అనమాట. ఈ రన్నింగ్లు ఇవన్నీ ఎవ్రీథింగ్. సూపర్. అండ్ కమింగ్ టు నువ్వు ఇందాక కాలేజ్లో ఇలా స్టాల్ పెట్టారు అని, గైస్ మళ్ళీ సెకండ్ టైం అనుకుంటా మన దాంట్లో మాట్లాడడం ఫ్రాన్సిస్ గైస్. సెయింట్ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ హీరోయిన్ శివాని నాగరం కేమ్ ఫ్రాన్సిస్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రాన్సిస్ ఇంటర్మీడియట్ నా క్లాస్మేట్, అది చెప్పినా కదా. ఓహో అవును, ఇంటర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఫ్రాన్సిస్ +1 +2. ఓకే, నేను డిగ్రీ కూడా ఫ్రాన్సిస్. అచ్చా ఓకే, నైస్. ఎలా ఉండేది ఫ్రాన్సిస్ వైబ్? అంటే ఆల్ గర్ల్స్ కాలేజ్, మీకు రకరకాలుగా ఉండేది మాస్టారు. చెప్పలేము, కొన్నిసార్లు అద్భుతంగా ఉండేది, కొన్నిసార్లు ఏంట్రా ఇదంతా అన్నట్టు ఉండేది. ఈగోలు పడతాయి, కొంతమందికి పడవు. కొంచెం నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉండేటోళ్ళు. నాకా హిందీ రాదు, నాకు ఏం అర్థమయ్యేది కాదు. మా నాన్న నార్త్ ఇండియన్స్ పెట్టుకొని హిందీ అన్నా నేర్చుకోవే అంటాడు, నాకా రాదు. అభి తోడా యా ప్యాజ్దాలో ఐ మేనేజ్ నౌ. బట్ అప్పుడైతే అసలు మనకా కొంచెం కనెక్ట్ అవ్వాలంటే ఈ సినిమా నాలెడ్జ్, ఈ మీమ్స్, ఈ పాటలు, ఈ కామెడీ సీన్స్ కొంచెం అదులో ఉంటది, కొంచెం కనెక్టింగ్ ఫ్యాక్టర్ రావాలి కదా. అంతా ఇట్లా హిందీ సినిమాల గురించి చూస్తాం కానీ అంత రిలేట్ అవ్వం కదా మనం. సో కొంచెం no, but I made some good friends. I lost some friends. ఇంకా it's all part and parcel of college life. But అక్కడ కూడా డిఫరెంట్ స్పేస్. డిగ్రీ అనేది లైక్ యువర్ ఆన్ యువర్ ఓన్ నౌ. నీకు ఒక స్పేస్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. నీ అంటే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు, నువ్వు ఈ కోర్స్ చేస్తావా, నువ్వు ఆ అంటే యూ హ్యావ్ టు పిక్. వీఆర్ గెట్టింగ్ ఆప్షన్స్, మనం పిక్ చేసుకోవాలా. అంటే ఒక కోర్స్ తీసుకొని ఎంటర్ అవ్వడం వేరు, దాని లోపల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక క్లాస్ లో మొత్తం ఇప్పుడు మార్కెటింగ్, HR, ఫైనాన్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, డెవలప్మెంట్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి చూస్ చేసుకోవాలి. నేను అప్పుడే పెద్దగా అయిపోయానా అని ఒక చిన్న ఫీల్స్ అట్లా. బట్ కాలేజ్ వాజ్ ఇంట్రెస్టింగ్, లాట్ ఆఫ్ అగైన్ ఎక్స్పోజర్ విత్
arts and education and everything. I was always a good student. I was always a 80% student while exploring everything. అమ్మా వెరీ రేర్. Yeah, అంటే see 90% ఎవరికి వచ్చినా 100% వచ్చినా కూడా నాకు నా డీసెంట్ నా 80% అది నేను మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే అర్థమైంది. I cannot. గాట్ ఇట్. అండ్ దెన్ అరే మాలవిక నాయర్ మ్యాన్. Malvika Nair is also Francis. నేను సారీ కన్ఫ్యూజ్ అయ్యా కొంచెం. Yeah, Malvika Nair is also Francis. సారీ నైస్. మైండ్ పోయింది. అండ్ మా నీకు ఈ చిన్నప్పుడు చాలా కాంపిటీషన్స్ లో వెళ్ళేదాను కదా, వన్ సైడ్ అకాడమిక్స్, ఇంకో సైడ్ ఆర్ట్, ఇంకో సైడ్ స్పోర్ట్స్. యూ హ్యావ్ టు చూస్ వన్. ద గౌరీ హూ ఈ స్టడింగ్ 5th or 6th క్లాస్, అప్పుడు గౌరీకి ఏది ఇంట్రెస్ట్? ఆర్ట్స్. ఓ అప్పటి నుంచి అంటే చదువు స్పోర్ట్స్ మూడు అంటున్నావా లేదా? ఎక్స్ట్రా కరిక్యులర్స్ లో ఆర్ట్స్ డెఫినెట్లీ. ఓకే ఆర్ట్స్ ఓకే. అంటే ఐ హ్యాడ్ చెప్పాను కదా, ఐ హ్యాడ్ ద బాడీ టు రన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. పుల్లలా ఉండేదాన్ని నేను. ఫెదర్ వెయిట్ ఇట్లా చెంగుమని ఉరుక్కుంటే లేదు, అది చేసే కాలు ఇరగొట్టుకున్నా ఇఫ్ యూ రిమెంబర్ ఇప్పుడు నాకు. బట్ ఎందుకురా ఉరికాను, గమ్మనుంటే అయిపోతుండే కదా అని అట్లాంటి దెబ్బలు కూడా తిన్నా గైస్, అట్లేం లేవు. బట్ యా అది ఇప్పటికే ఏమైనా ఇబ్బంది పడుతుందా? పర్లేదు అనుకుంటా. ఇప్పుడు బాగుందిరా. ఇప్పుడు డాన్స్ కూడా ఇట్స్ కొంచెం ఇట్లా ఇట్లా ప్రౌడ్ గా చెప్తా, ఇట్స్ స్పోర్ట్స్ ఇంజురీ, యు నో, ఇట్స్ స్పోర్ట్స్ ఇంజురీ. I was an athlete, it is a sports injury అని చెప్పుకుంటా. అందరు స్పోర్ట్స్ అదే క్రేజీ. తర్వాత నాకు ఇంకోటి బాగా గుర్తు, పేజెంట్ 2018 మిస్ హైదరాబాద్ గెలిచిన తర్వాత జీపీకి ఒక కూపన్ ఇచ్చారు. లేదు గెలిచింది అని చెప్పి ఇచ్చారు కూపన్స్. ఒక కూపన్ ఎయిర్ లైవ్ అనే ఒక పబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ రెస్టో బార్ లో ఎంతో బిల్ చేయొచ్చు, అంత వర్త్ కూపన్ ఇచ్చారు. వచ్చింది కూపన్ పట్టుకొని మాదాపూర్ వచ్చింది. అరే పవన్, అరే చారి, నాకు కూపన్ ఇచ్చారు, మన అందరం కలిసి వెళ్దాము అని వెళ్ళాం. అక్కడ మాకేం తెలీదు, మేమా పెద్దగా తాగే టైప్ కాదు, ఏం కాదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టి ఏం ఆర్డర్ చూసి అన్నిటికంటే ఏది కాస్ట్లీ ఉందో అది 4 చెప్పండి అన్న. ఇంకా ఉంది అంటే మనం అరుణాచలం మూవీలో రజనీకాంత్ ఆ ఫిగర్ టచ్ అవ్వడానికి ఆ రోజు పడ్డ కష్టాలు అస్సలు ఇట్స్ టూ మచ్. కానీ అప్పటి వరకు నేను కూడా చీకట్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆ చీకటి అది ఫ్లాష్ లైట్ క్యూఆర్ కార్డ్ పంచాయతీ కూడా అప్పుడు ఏం లేదు. ఇదే చూసుకొని ఇట్లా చూసుకొని, అరే ఇది ఇట్లుంది ఇది అట్లుంది అని చెప్పి ఆర్డర్. ఐ రిమెంబర్. ఎంతమంది వెళ్ళారు బాయ్? నలుగురు 5 వెళ్ళాం. అలాంటి తీసుకెళ్ళాలి. ఫుల్ ఫుడ్ అంతా అక్కడే ఉండేది. అప్పుడు నీకు ప్రియా తెలియదు కదా. అయ్యో, తర్వాత కోవిడ్ హ్యాపెండ్, మేము ఊరు వెళ్ళిపోయాము. మనం జూమ్ కాల్ అది కనెక్ట్ అయ్యే వాళ్ళం. అవుట్ ఆఫ్ ది బ్లూ యూ సెడ్ దట్, అరే నేను సినిమా చేస్తున్నారా, ఇలాగా నాకు సినిమా వచ్చింది, మెయిల్ అని సినిమా వచ్చింది అని చెప్పావు. యాక్చువల్లీ కంబాలపల్లి కథలు వాజ్ ది ఫస్ట్ టైం దట్ యూ టోల్డ్ మీ, తన మెయిల్ అని సినిమారా ఇలా ఆహాలో రిలీజ్ అవుద్ది అది ఇది అని చెప్పావు. బట్ ఐ వాంట్ యూ టు టెల్ అసలు ఆ షూట్ ప్రాసెస్ అనేది, బికాస్ యువర్ ఫస్ట్ టైం ఇన్ టు ఫిలిమ్స్. నువ్వు ఒక సెట్ మీదో లేకపోతే అలా కాదు, నువ్వు ప్రాపర్ ఇండీ ఫిలిం లాంటిది చేసావు. అది గెరిల్లా షూటింగ్ అంటారు కదా, దాని అమ్మ మొగుడు. అంటే ఏంటి మో ఎక్స్ప్లెయిన్ దట్, లైక్ ఎలా ఉండింది అసలు ఆ టైంలో? కోవిడ్ టైం బ్రో, సినిమా వచ్చింది. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, అంతా బాగుంది, స్వప్న సినిమా కథ బాగుంది, హీరోయిన్ ఊరు బ్యాక్ డ్రాప్, బయటికి వెళ్ళొచ్చు విత్ పర్మిషన్. ఎవడని అడిగినా ఇట్లా FBI అన్నట్టు ఆ పర్మిషన్ లెటర్ చూపించి కూడా గాన్ అవుట్. సరే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ప్రపంచమే అయిపోయింది, మొన్న ఎవడో పిలిచి మరి పనిస్తున్నాడు. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ టు డూయింగ్ ద ఫిల్మ్ బికాస్ ద స్టోరీ వాజ్ సో గుడ్, ద డైరెక్టర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిబుల్ అండ్ there's a good banner backing it and all these things were there. సో సరే చేద్దాం. ప్రతి 3 రోజులకు ఒకసారి ఆ కోవిడ్ టెస్ట్ చేశారు. నాకా సైనసైటిస్, ఆ ముక్కులో పొడిచి దానివల్ల నాకు లేని రోగాలు వచ్చాయని నా ఫీలింగ్. బికాస్ యూ హ్యావ్ టు గెట్ టెస్టెడ్, నో? సో దట్ వాజ్ ఆల్సో దేర్. సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ మోడర్న్ లవ్ చెన్నై ఆల్సో. అప్పుడు కూడా ఐ థింక్ సెకండ్ వేవ్ కోవిడ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. అప్పుడు కూడా ఈ ముక్కులో ఇది నాకా ఐ యూస్ టు ఫీల్ వెరీ ఆఫ్. బట్ కమింగ్ బ్యాక్ టు కంబల్పల్లి కథలు, ఒక
హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఆ ఊర్లో. ఎందుకంటే ఇక్కడ యూ హ్యావ్ టు స్టే ఇన్ దట్ ఊరు, పొద్దునే లేవాలి, యూ హ్యావ్ టు గో టేక్ దట్ సన్ రైజ్ షాట్స్. ఇంకా పొద్దున్న నుంచి ఆ లైట్ దానికి ఎక్కడ అంటే ఇప్పుడు ఊరు చాలా ఓపెన్ కదా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎండ ఎక్కువ అయిపోతుంది. ఆ ఎండ ఎక్కువ టైంలో కొంచెం ఇంటీరియర్ షాట్స్కి వచ్చే వాళ్ళము. సో ఇలా లొకేషన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటూ వీ వర్ డూయింగ్ ఇట్. నాకు తెలిసి ఒక 30-40 men అందరు క్రూ. అమ్మాయిలు ఎవరు ఉంటారు? నేను, నా హెయిర్ స్టైలిస్ట్ తప్ప ఇంకెవరు లేరు అమ్మాయిలు. బట్ ఎక్కడ కూడా నేను ఆఫ్ ఫీల్ అవ్వలేదు. ఐ వాస్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఎవ్రీబడి వర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. సో నిజంగా ఒక ఫస్ట్ తింటాం కదా మామూలు ప్లేట్లో పెట్టుకొని, పురుగు వచ్చి పడేది. ఓ మై గాడ్ నో అని చెప్పి ఫస్ట్ మనకు అలవాట్లేదు, మనం ఏంది ఇంట్లో లైట్ ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకుని తినేవాళ్ళం. తింటుంటే బయట లైట్ పురుగులు ఏమో ఉంటాయి కదా, అవి వచ్చి పడేటివి. ఎట్లా తినాలి, పురుగులు పడుతున్నాయి. కట్టు 10 days పురుగా తీసి పక్కన పడేసి తింటున్నాయి. కట్టు 20 days పురుగులు కూడా తినుండొచ్చు, తెలియదు. కనపడే పురుగులు కూడా తినుండొచ్చు, తెలియదు. నాకు నా స్కిన్ చాలా సెన్సిటివ్. ఇప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ షూట్ కూడా చేస్తుంటే ఇది దోమ కుట్టింది నాకు. నాకు దోమ కుడితే ఇట్లా అయిపోతుంది, చాలా సెన్సిటివ్ స్కిన్ అది. అక్కడ దోమలు కాదు కదా, వేరే వేరే పురుగులన్నీ కూడా నన్ను కుట్టే. సో నా బాడీ అంతా ఇంతలా దద్దులు కందిపోయేది. బట్ ఏది అంతగా ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే వీ వర్ ఎంజాయింగ్ ద షూట్ ప్రాసెస్ సో వెల్. దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ సినర్జీ బిట్వీన్ ద యాక్టర్స్, ద ప్రొడక్షన్, డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. సో వీ వర్ వెరీ ఫాస్ట్ మూవింగ్. చాలా తక్కువ రోజుల్లో తీసేసాం. ఒక్కసారి వెళ్ళాం, కథంతా అక్కడే కదా, హైదరాబాద్ లో షూటే లేదు. వెళ్ళాం, ఒక స్కెడ్యూల్ చేసుకున్నాం, వచ్చేసాం అంతే. మళ్ళీ కోవిడ్ టైంలో బ్యాక్ అండ్ ఫోర్త్లు ఇవన్నీ లేవు. సో ఐ బికేమ్ లైక్ అ విలేజర్. నాకు అది ఎంత నచ్చిందంటే వాళ్ళ కూర్చోవడం, వాళ్ళ తినడం, డ్రెస్ మార్చుకోవడానికి, లివింగ్ ద క్యారెక్టర్. అంటే ఇక్కడ నీకు డ్రెస్ మార్చుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే ఒక వెరీ స్మాల్ విలేజ్ లో ఎక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు డోర్ కొట్టి మీ ఇంట్లో బట్టలు మార్చుకోవచ్చు అంటే కొంతమంది తిట్టలే, వాష్రూమ్కి వెళ్ళొచ్చు హెలా ఎవరు వెళ్ళిపోయారు. కొంతమంది ఓ రామ్మా అని చెప్పి మాట్లాడేవాళ్ళు, నీళ్ళు ఇచ్చేవారు. సో ఇవన్నీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అసలు. అంటే ఎక్కడ కూడా మళ్ళీ స్టోరీ కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎంత న్యాచురల్ గా వీలైతే అంత న్యాచురల్ గా జస్ట్ బంచ్ ఆఫ్ పీపుల్ ఊరికి వెళ్ళాము, ఇంకా ఊరు ఆత్మను అలా క్యాప్చర్ చేసి వచ్చాం అన్నట్టు ఉండింది అనమాట. విచ్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. వెరీ నైస్. ట్యాన్ అయిపోయి కాళ్ళు, చేతులు, మొహం, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కొంచెం నన్ను టోన్ డౌన్ చేశారు. ఇంకా లాస్ట్ కి చేయలే అలానే అయిపోయింది. అవసరం లేదు, బాగానే తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం మ్యాచ్ చేయాలి కదా, ఫేస్, నెక్, హ్యాండ్స్. ఇక్కడ ఎలా అంటే బ్యాక్ షాట్ పెడితే జడేసుకున్నప్పుడు ఇక్కడ లోపల స్కాల్ప్ స్కిన్ తెల్లగా ఉంటది కదా, అది కనపడదు. జుట్టులో కూడా మేకప్ వేసేవాళ్ళు అనమాట. అవంతా తీసుకోవడానికి రాత్రి నేను పడే కష్టాలు, ఇట్ వాస్ సో గుడ్. అంటే ఇంకా ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సూపర్ ఫిల్మ్. యా. నాకు ఇక్కడ డౌట్ ఉంది మామ. ఇందాక నువ్వు చెప్తూ మెయిల్ చేసావు, దాని తర్వాత యూ గాట్ ఏ కాల్ ఫ్రమ్ చెన్నై. ఓకే, బై ఫర్ మెయిల్ చూసి. ఓకే, నీకు కరెక్ట్ గుర్తుందా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు ఆ రోజు ఆ కాల్ వచ్చినప్పుడు? ఇలా త్యాగరాజ్ కుమార్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వచ్చింది, టైలర్ డర్డెన్ అండ్ కీన్ ఆఫ్ ఫిస్ట్ అని. ఏంటి ఇంగ్లీష్ లో ఉంది, నాకు అర్థం కాలేదు అనుకున్నా ఫస్ట్ టైలర్ డర్డెన్ అంటే ఐ సా ద ఫిల్మ్ ఫైట్ క్లబ్, సో ఐ నో టైలర్ డర్డెన్ క్యారెక్టర్ నేమ్. వాట్ ఈస్ టైలర్ డర్డెన్ కీన్ ఆఫ్ ఫిస్ట్ అని చెప్పి ఓపెన్ చేసి ఇట్స్ అ ప్రొడక్షన్ హౌస్ ఫ్రమ్ తమిళనాడు. గూగుల్ చేసా మొత్తం. ఓ కుమారాజా సారా, ఓకే ఓకే. మెసేజ్ మీ సేయింగ్ ఇట్లా we have a upcoming web series that we're doing for Amazon. We want to cast you in one episode అన్నారు. కాస్ట్ అని అడిగారా అంటే లైక్ we want to cast you, ఆడిషన్ కావాలి అని అడిగారు. of course అప్పుడే కదా స్టార్టింగ్. నేను సరే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో దే కనెక్టెడ్, దే గేవ్ మీ వన్ స్క్రిప్ట్. నేను ఓకే ఇప్పుడు ఇదే నా స్క్రిప్ట్, నేను తెగ ప్రిపేర్ అయిపోయి అద్భుతంగా చేసేయాలి అని చెప్పి, మనకు తమిళ్ కూడా రాదు కదా అప్పట్లో, కూర్చొని డైలాగులు అన్ని బట్టి ఐ థాట్ ఐ వాజ్ రియలీ డూయింగ్ దట్ ఎపిసోడ్ అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ లైక్ దట్ క్యారెక్టర్ ఆల్సో. ఐ డిడ్ ది ఆడిషన్, అంతా అయిపోయింది. దే రియలీ లైక్ ఇట్. దే కుమారాజా సార్ చూసారు, మా డైరెక్టర్ రాజమురుగన్ సార్ చూసారు, ఎవ్రీబడి ఇన్ ద టీమ్ దే సా, దే లైక్ ఇట్ అండ్ దే కాల్ మీ సేయింగ్ ఇట్లా మీ ఆడిషన్ మాకు నచ్చింది, చెన్నైకి వస్తారా? ఎందుకు రాను, పిలిస్తే ఖచ్చితంగా వస్తారు అని చెప్పి. అసలే చెన్నైలో మా గౌతమ్ మేనన్ ఉంటారు, మనిషి గురించి తర్వాత మాట్లాడదాం. అయితే చెన్నైకి వెళ్ళంగానే వీ విల్ నరేట్ ద స్టోరీ టు యూ, యూ సీ హౌ ఇట్ లైక్స్ అని.
సో నేను చేసిన ఆడిషన్కి సినిమాకి సంబంధం లేదు. ఓ నేను ఏంటి వేరే నేను చేసిన ఆడిషన్ చాలా మోడర్న్ ఆడిషన్, లైక్ సిటీ గర్ల్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్. ఓకే యా, ఏంటి తేడాగుందని అడిగితే అది జస్ట్ ఆడిషన్ స్క్రిప్ట్. ఎందుకంటే నువ్వు ఆడిషన్ బాగా చేసావంటే ఓకే, బట్ ఆడిషన్ చేస్తూ ఈ రియల్ స్క్రిప్ట్ బయటకు లీక్ అయిపోతే ఓ దట్ వాస్ సో స్మార్ట్. ఇట్లా చేస్తారని కూడా నాకు తెలియలేదు. అంతే ఎవరన్నా ఉన్నదే మీ ఇస్తారు కదా. యాక్టింగ్ కేపబిలిటీ టెస్ట్ చేయాలి. సో దానికి విల్ గివ్ యూ సమ్ స్క్రిప్ట్, డూ ఇట్. ఇఫ్ యూఆర్ కన్విన్సింగ్ ఇన్ దట్ స్క్రిప్ట్ అసలు కదా అప్పుడు చెప్తాం. వెరీ నైస్. నాకు అక్కడే మ్మ్. పోలు బాగా తెలివైన వాళ్ళు అనుకున్నా నేను. దే నరేటెడ్ ఇట్, నో బ్రెయినర్ అగైన్. ఐ వాజ్ ఫుల్లీ ఇంటూ ఇట్. ఇంకా అక్కడ నుంచి అది కూడా జింగిరదంగా. అబ్బా ఇప్పటికీ నన్ను పీపుల్ కాల్ మీ హే జింగిరదంగా అంటారు, హే పందయ్యపురా అంటారు. సో ఫస్ట్ ఎపిసోడ్ మ్యాన్ దట్ టు ఫస్ట్ ఎపిసోడ్ దానికి కూడా అంతే, మళ్ళీ యా యా ఒక టోన్ డౌన్ లుక్. అవును అది వేరే, అసలు మన తమిళే రాదు. అది నార్త్ మెడ్రాస్ స్లాంగ్. నార్మల్ తమిళ్ అంటే ఎన్న పని ట్రికా అంటాం. నార్త్ మెడ్రాస్ స్లాంగ్ అంటే ఎన్న పని నిగర. ఓ మనకి ఇప్పుడు ఎలా ఉన్నావు, ఎట్లున్నావు, ఎట్లున్నావు తేడా ఉంది. ఓకే. పడుకుంటావా, పంటవా, పంట అది తేడా ఉంది కదా. అట్లా ఇంకా వాళ్ళది అదొక స్లాంగ్. ఓకే ఫస్ట్ పన్ను నిగ్గురు ఎట్లా నాలని యూ వోంట్ బిలీవ్, మై కోచ్ వాజ్ ఆ ఏరియాలో ఉండే ఒక ఇడ్లీ షాప్ అక్క. ఓ ఇడ్లీ షాప్ అక్కకి మాట్లాడి వాళ్ళు ఈ పిల్లకి నేర్పించాలి. ఆవిడకి ఇంగ్లీష్ రాదు, నాకా తమిళ్ రాదు. నాకు వచ్చిన తమిళ్ అంతా నా డైలాగ్లే. నేను ఇంకా తమిళ్ కూడా మాట్లాడడం ఎలా నేర్చుకున్నానంటే నా డైలాగ్స్ అన్ని ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇన్ మై రియల్ లైఫ్. మణికంద్ నన్ను తల కొట్టుకుంటాడు, ఆపవే లవర్ రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు వస్తుంది, నువ్వు ఇంకా లవర్ డైలాగ్స్ లోనే మాట్లాడుతున్నావు అంటాడు. సో దట్ ఇస్ సో ఫన్నీ. బట్ ఆ అక్కకు రాగానే నేను మొత్తం ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, ఆవిడకి చదువుతాను. ఎన్న పన్ని ట్రిక్కింగ్ అంటే అప్పుడు ఆవిడ దాన్ని ఆ స్లాంగ్ లాగా చేసి షీ యూస్ టు టెల్ దట్ డైలాగ్. అలా ఆవిడతో మాట్లాడి దట్స్ హౌ ఐ గాట్ ఇట్. అబ్బాయిలంటే ఇట్లా కొడతారంట, అమ్మాయిలంటే ఇట్లా కొడతారంట. అమ్మాయిలకి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటది కదా, సో ఇలా కొట్టలేరు అమ్మాయిలు. సో అబ్బాయిలు కొట్టడానికి వచ్చినప్పుడు లైక్ ఆ ఏరియాలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇస్ లైక్ దిస్ అంట, అమ్మాయిలంటే ఇలా అంట. నాకు అసలు హెవీ, అసలు ఎట్లా అంటే అరే ఇన్ని ఉన్నాయి మనకు తెలుసుకోవడానికి. చిన్న చిన్న వాటికి నేను ఎక్సైట్ అయిపోతా, వావ్ అని ఫీల్ అయిపోతా అట్లా. దట్ వాజ్ డామ్ ఫన్. వెళ్ళి బిస్కెట్లు ప్యాక్ చేయడం నేర్చుకున్నా, చేతులు కాల్చుకున్నా 4 సార్లు. ఫట్ 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 అని పిక్ చేయాలి. ఒక్క స్టాక్ లో నీకు 12 బిస్కెట్స్ రావాలి. వేసి కవర్ లో ఇలా పెట్టి వాళ్ళు ఏంటి కూర్చొని టేప్ వేస్తారు ఏంటి ఇట్లా అని దీపానికి అట్లా పెట్టి ఇట్లా అంటారు. మన మోస్ట్ సున్నితమైన క్యారెక్టర్ కదా. వెళ్ళి ఇప్పుడు దీపం ఇట్లా 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 అని ఫస్ట్ కాలితే కాలింది, ఇంకా ఇచ్చేద్దాం అవి చేస్తూ డైలాగులు చెప్పాలి. యా ఐ హావ్ టు ప్యాక్ ద బిస్కెట్స్ అండ్ ఇట్ హాస్ టు లుక్ వెరీ రియల్. ఏం చేశాను తెలుసా, బిస్కెట్ ప్యాకెట్ ఆల్రెడీ ప్యాక్ చేసుకున్న, అంటే నాకు బిస్కెట్స్ తీయడం వచ్చింది, ఆ ఫైర్ ప్రాబ్లం. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక అగ్గిపెట్ట, ఒక క్యాండిల్, 4 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక 10-20 ఎక్స్ట్రా కవర్లు ఇచ్చారు. నువ్వు హోటల్ రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేయన్నారు. నాకే చేయాలనిపించింది, నేను ఏదో చేతబడి చేసేదానిలాగా హోటల్ రూమ్ లో కింద కూర్చొని ఎక్కడ పెడితే వాడికి డౌట్ రాదు, హోటల్ వాడు ఫైర్ అలారం ఎక్కడ లేదు అని చెప్పి క్యాండిల్ వెలిగించుకొని క్యాండిల్ దగ్గర కూర్చొని నేను ప్యాక్ చేసిన బిస్కెట్ ప్యాకెట్ ఆల్రెడీ దాన్ని ఒక ఫ్రెష్ కవర్ లో పెట్టి దాని ఒక మడతేయాలి. దాని ఒక మడత అనేది ఒక స్కిల్. దాన్ని మడతేసి అలా పెట్టి అలా నొక్కేయాలి. అంటే ఆ ప్లాస్టిక్ కరిగినప్పుడే దాన్ని అలా అనేస్తే అది ఉండిపోద్ది. ఇది చాలా చేసాం, ఇలాంటి రక్తాలు చిందించాను లిటరలీ. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఓ క్రేజీ. ఇప్పుడు అది నీకు చెన్నైలో అది ఛాన్స్ వచ్చినప్పుడు when you wanted to go to Chennai and all, how was పేరెంట్స్ రియాక్షన్? అసలు ఏంటి, కోవిడ్ కదా, కోవిడ్ టైం ఒకటి, ఎవరన్నా వచ్చారా నీతో, ఒకదాన్ని వెళ్ళిపోయావా? అన్న వచ్చాడు, మై ఫస్ట్ కజిన్. మామ్ అండ్ డాడ్ దే వర్ బిజీ విత్ అవర్ హౌస్ రెనోవేషన్ అన్నమాట. సో మా ఫస్ట్ కజిన్ హీ కేమ్ విత్ మీ. హీ ఆల్సో హ్యాడ్ అ గుడ్ టైం. నాకు ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాము, స్కూలింగ్ కాలేజ్ ఆ టైంకి వెళ్దాం. లీవ్ అబౌట్ యాక్టర్ గౌరీ, ఎక్స్ట్రా కరికులర్స్ అన్నీ వదిలేద్దాం. గౌరీలో ఫిల్మ్ లవర్ ఉంటుంది కదా, ఫిల్మ్ వాచింగ్ ఆడియన్స్, అది ఏ థియేటర్లో ఎక్కువ చూసేదాన్ని? హైదరాబాద్ బిడ్డని మాకు
ఏముంటది ఇంకా ఆర్టీసీ కాకుండా బాల్కనీ టికెట్ 45 రూపీస్ 50 రూపీస్ ఉన్నప్పటి నుంచి ఓ నేను చూసేదాన్ని. మా ఫస్ట్ కజిన్ అర్చన తెలుసు కదా మీకు. అర్చనాస్ ఫాదర్ ఇస్ అ ఫిల్మ్ బఫ్, మా పెద్దనాన్న. ఓహో ఆయనకు పిచ్చి సినిమాలంటే. నాకు తెలిసి నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్, ఈ బిగ్ స్క్రీన్ మీద ఇంట్రెస్ట్, సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూడడం అలవాటు చేసింది మా పెద్దనాన్నే. థ్యాంక్స్ Because, థ్యాంక్స్ అంకుల్. he's up there. Yes, but always there for us, and he used to take me. అంటే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఆ ఏరియాలోనే. వచ్చి నన్ను పికప్ చేసుకొని ప్రతి వీకెండ్ వీ యూస్ టు గో టు ఫిల్మ్స్. సో ఐ నో అప్పటి నుంచి సినిమాలు చూడడం అనేది ఇంకా అప్పట్లో డివిడి ప్లేయర్ వాజ్ లైక్ థింగ్ కదా. బుక్ సిడీస్ ఉంటుంది కదా, ఇట్లా సమ్మర్ హాలిడేస్ వస్తే నేను నా చెల్లి ఇట్లా ఆ బుక్ తిరిగేసే వాళ్ళం. ద మోస్ట్ వాస్ట్ ఫిల్మ్ ఇస్ టాటా బిర్లా మధ్యలో లైలా. ఆ సిడీ అరగొట్టా నేను, ఎందుకో కూడా తెలియదు. ఐ వాజ్ సో అబ్సెస్డ్ విత్ దట్ ఫిల్మ్. టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా ఎన్నిసార్లు చూసానంటే అన్నిసార్లు చూసా. సో ఒక సినిమాకి 2 సీడీలు ఉంటే నార్మల్ ఫిల్మ్, 3 సీడీలు ఉంటే అబ్బో పెద్ద సినిమానే, టైం పడుతుంది చూడడానికి, ఇదంతా ఉండేది. సో ఆర్టీసీలో అగైన్ సంధ్య, దేవి, సుదర్శన్, ఉషా మయూరి, ఓడియన్, సప్తగిరి, ఏం బ్రో సప్తగిరి, ఇవి థియేటర్లు ఇవన్నీ కవర్ చేశాను. నీకు ఫస్ట్ మెమరీ ఏంటి అసలు? సినిమా వాచింగ్ మెమరీ గుర్తుంది అలా ఏమన్నా? అదే పర్టికులర్ అవ్వాల్సిన లేదు, బట్ ఆది ఆది ఇట్స్ ఎ వెరీ బిగ్ కోఇన్సిడెన్స్. ఒక విషయం చెప్పిన, కిరణ్తో పాడ్కాస్ట్ చేస్తున్నాం, హీ ఆల్సో టోల్డ్ ఆది Really? ఫస్ట్. ఇదే క్వశ్చన్ అడిగా, గుర్తు కూడా లేదు నాకు. ఆదినేనా? ఆదినే. ఆది విచ్ కేమ్ ఫస్ట్, ఆది ఆర్ ఖుషి? ఐ డోంట్ నో, తెలీదు. చూసి చెప్పండి మీ అంతలోగా. మేబీ ఆది. ఓకే ఆది ఒకసారి చూద్దాం. ఏం పర్లేదు, ఆ, నేను చూస్తా ఒకసారి. ఎందుకంటే ఖుషి ఆది 2 లైక్ ఐ రిమెంబర్ యాజ్ అ కిడ్. నైస్. ఖుషి 2001. అయితే ఖుషి. సో మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ రిమెంబర్ వాస్ ఖుషి. ఓకే అసలు ఆ అమ్మాయి సన్నగా పాటకి మా డాడీ ఇలా మధ్యలో తీసుకొస్తే ఇట్లా మధ్యలో వే ఉంటుంది కదా, ఇక్కడ సీట్లు ఇక్కడ, నేను మధ్యలో డాన్స్ చేస్తున్నా. ఓహో అరే రీ రిలీజ్ ఇప్పుడు రా చేస్తున్నారు డాన్స్. అసలు నేను ఇంత పిల్లని నేను 4 years I guess 4-3 something like వాట్ that. ఐ వాజ్ హార్డ్లీ 3 years 2-3 years అంతే. నాకు బాగా గుర్తుంది ఆ మెమరీ. సీయింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ దట్ సాంగ్, ఇట్లా మొత్తం బ్లాక్ బట్టలు ఉంటే నన్ను ఇలా మధ్యలో క్లాక్ వస్తే మా డాడీ ఆగండి అందరు చూస్తున్నారు వద్దండి అంటే, ఇట్లా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి మా డాడీ అక్కడ నన్ను వదిలేసి, మా డాడీ ఇట్లా వెనక నించున్నారు లైక్ వాళ్ళకి ఎవరికి బ్లాక్ అవ్వకుండా. నేను అమ్మాయి సన్నగా నేను డాన్స్ చేస్తున్నా క్యూట్ గా. నాకు బాగా గుర్తుంది. కొన్ని చిన్నప్పుడు మెమరీస్ అట్లా గుర్తుండిపోతాయి కదా, మీకు అట్లా ఉంటది కదా. వెరీ యంగ్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇట్లా గుర్తుంటాయి. గుర్తుంటాయి. క్వశ్చన్ పాయింట్ అది, Exactly. వేగ్ మెమరీ. It's a proper memory. It's not even vague. Oh, I nice, remember nice. it. I wore a pink frock also. I remember. ఓ మై గాడ్. I remember that. అది దాని తర్వాత ఆది ఫస్ట్ సైలెంట్ కూర్చున్నా ఏమో సినిమా అని. ఆది టైటిల్ ఎట్లుంటది, బ్లాస్ట్ ఫస్ట్ వామో టైటిల్ బ్లాస్ట్ అంటే సినిమా ఇంకా పేలుతూనే ఉంటాయి అంతే, మామూలుగా వేలావు కదా సినిమాలు. Yeah, yeah. ఐ హ్యాడ్ క్రేజీ ఫన్. అసలు ఆది కూడా మామూలు సినిమా కాదు. సూపర్. Yeah. అసలు ఆదిలో ఎన్ని మాస్ సీన్స్ ఉన్నా, వన్ సీన్ విచ్ అసలు అది ఎవరు రాయలేరేమో. ఇదే కదా. అదంతా కాదు, తొడగొడ్డు అన్ని ఇదంతా కాదు. వాటర్ తాగితే కళ్ళు ఎర్రగా అవుతాయి, అయిపోతాయి, గొంతు ఎర్రగా అవుద్ది. బా ఏం పెట్టారా నేను మా మమ్మీది కర్నూలే కదా, ప్రతిసారి కర్నూలుకి వెళ్ళినప్పుడు అట్లా లైట్ గా అట్లా ఫీల్ అవుతా, బా ఏం పెట్టావరా ఊరికి ఆ ఫీల్స్ కోసం అంతే. క్రేజీ రైటింగ్ అది. అదే ఎలివేషన్, ఎవరిని కొట్టట్లేదు, ఏం అరవట్లేదు, ఏం చేయట్లేదు. భూమికి ఆ ఊరికి ఈస్ కమింగ్ బ్యాక్ అండ్ ఆ ఊరికి ఇచ్చే ఎలివేషన్ అది. సూపర్ సూపర్. వెరీ నైస్, వెరీ నైస్. అది కూడా నువ్వు ఆది ఖుషి 2 ఆర్టీసీ అనా? 100%. చైల్డ్హుడ్ ఇస్ ఎస్, మొత్తం ఆర్టీసీనే. అప్పుడు మల్టీప్లెక్స్ అనే కాన్సెప్టే లేదు ఎర్లీ 2000s లో. దాని తర్వాత ప్రసాద్ ఎప్పుడు, అదే మై నెక్స్ట్ క్వశ్చన్ అదే. లేదు క్లియర్ గా ఫుల్ ఇంకా మామూలుగా కదా ప్రసాద్. వాస్ లైక్ ఇంకెట్లా అంటే అది ఒక డే అవుట్. ఆ స్కేరీ హౌస్ అది ఇది అసలు స్కేరీ పైకి ఎక్కిచ్చేది అవన్నీ. అసలు స్కేరీ హౌస్ అయితే తెలుసు ఇప్పుడు ఏముంటుందో తెలుసు, ఆల్రెడీ ఎల్లుంటా భయపడతాను తెలుసు, కానీ మళ్ళీ వెళ్ళాలి అంతే. అది అదొక బలహీనత. అండ్ ప్రసాద్ పాప్కార్న్ కూడా చాలా బాగుంటుంది. నాకు ప్రసాద్ పాప్కార్న్ చాలా ఇష్టం. ఇప్పటికీ నేను ఐ ప్రిఫర్ ప్రసాద్, ఆర్టీసీ అ లాట్. ఆల్వేస్ దట్ పర్సన్. తమిళ సినిమాలు అలా చూసేదాన్ని చిన్నప్పటి నుంచి మనం. తమిళ సినిమాలు చూసేదాన్ని కాదు, నాకు అర్థమయ్యేది కాదు. అవును,
అంటే ఇప్పుడు బీయింగ్ అ సింగర్ ఆర్ సంబడి హూస్ బిన్ లెర్నింగ్ మ్యూజిక్ పాటలు పాడాలి. మనకి ఎక్కువ పాటలు ఏముంటాయి, రెహమాన్ గారివి, ఇళయరాజా గారివి, స్ట్రేట్ ఫిల్మ్స్ వాళ్ళు ఎన్ని చేసినా డబ్ సాంగ్స్. రెహమాన్ గారివి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఇంకా ప్రేమ దేశాలు అవి ఇవంతా డబ్ సాంగ్సే. తెలుగులో విని విని ఎక్కేస్తుంది మనకు. తమిళ వైపు వెళ్ళేదాన్నే కాదు. ఆ ఇంట్రెస్ట్ ఎలా మొదలైందంటే ఒకసారి బై మిస్టేక్ రజనీకాంత్ గారి ఏదో సినిమా ఐ వాంటెడ్ టు వాచ్ తెలుగులో పెట్టుకొని చూద్దాం అనుకుని పెడితే అది తమిళ్లో ప్లే అయింది. నాకు ఎవరైనా రజనీకాంత్ తమిళ డబ్బింగ్ బాగాలేదు అనుకున్నా. బికాస్ నాకు మనో గారి వాయిస్ అంత అలవాటు అయిపోయింది. ఐ కుడెంట్ ఇమాజిన్ రజనీ గారు రియల్ వాయిస్. మన తెలుగు వాళ్ళకి అందరికి అలానే ఉంటుంది. అంటే మనో గారు చెప్తేనే కబాలిడా అంటే వావ్ అనుకున్నా నేను. హూ ఇస్ దిస్ మ్యాన్ అనుకున్నా చాలా చిన్నప్పుడు. కబాలి సినిమా కాదు కానీ ఇంకా చాలా చిన్నప్పుడు. ఇది నా రియల్ వాయిసా? మనో గారిదే బాగుంది చిన్నపిల్లలు తెలియదు. బట్ మెల్లమెల్లగా అలవాటైంది. అండ్ కొన్ని పాటలు తమిళ్ యునో వాట్ వినడానికి పదాలు భలే ఉంటాయి కొన్నిసార్లు. అంటే మన తెలుగు మనకు అర్థం అంతా వి అండర్స్టాండ్ ద మీనింగ్, కానీ కొన్ని అరే భలే ఇట్లా ఎండ్రాలు అని ఇట్లాంటివి ఇట్లా పదాలంతా వింతగా ఉండేది. అసలు ఏంటిది తమిళ్లో విందామని చెప్పి వినేదాన్ని. అండ్ ఒకటే పాటకి కోర్ మీనింగ్ ఒకటే ఉంటది, బట్ తమిళ్కి తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాలోనే పొంగనే నర్మదా, దట్ సాంగ్. దాంట్లో ఒక లైన్ ఉంటుంది, కౌగిలింతే కోరలేదే కోరితే కౌగిలి కాదే అనేది. అది కౌగిలింతే కోరలేదే కోరితే కౌగిలి కాదే. వీఆర్ టాకింగ్ అబౌట్ కౌగిలి. తమిళ్లో ఏముంటుంది తెలుసా? కాదల్ ఎన్నై కేక్కవిల్లై కేటాదది కాదల్ ఇల్లే. అంటే ప్రేమ నన్ను అడగలేదు, అడిగింది ప్రేమ కాదు అని. You see the difference? అదే కదా అసలు. You see the difference? But both are meaning the same thing. I mean, not really. But see, Kaugili is a physical thing. Yes. But he's talking about love. Yes. ప్రేమ నన్ను అడగలేదు, అడిగితే అది ప్రేమ కాదనేది వేరే మీనింగ్. కౌగిలి is again a different thing. Yeah. పాడైపోయింది నాకు అసలు. Brilliant. I like decoding these things. అవును. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అలా మెల్లమెల్లగా తెలుగు పాటల్లో అర్థమైతే ఇలా ఉంటుంది. తమిళ్లో కూడా ఈక్వివలెంట్ మీనింగ్ అదే చెప్తున్నా కదా, రెండు సేమ్ ఉంటాయి. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఒకటి అనుకొని రాస్తారు కదా, ఈ అనువాదం కొన్నిసార్లు బాగుంటది. తమిళ్ కంటే మనకు తెలుగు ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఐ లైక్ కంపేరింగ్ ద లిరిక్స్. ఈ కవి ఏమనుకున్నారు అంటే ఇక్కడ మనకు వెన్నెలకంటి గారు, భువనచంద్ర గారు, వేటూరి గారు వీళ్ళంతా రాసేవాళ్ళు. కానీ అక్కడ తమిళ్లో వాళ్ళు ఏమనుకున్నారని, ఇప్పుడు మన తెలుగు పాటలు కొన్ని అక్కడ వచ్చేవి, వాళ్ళు ఎలా రాశారు. సో ఇది నాకు ఒక గేమ్. ఇట్స్ మై ఫేవరెట్ గేమ్, స్టిల్ a favorite game. Like I like now that I speak Tamil fluently and you know I understand the meaning. So ఇది నాకు చాలా ఇంట్రెస్ట్. వెరీ నైస్. సూపర్ సూపర్. యా ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం వింటా నేను. ఎంత నాకైతే కొంచెం ఫ్యాసినేటింగ్ ఉంటుంది. ఫ్యాసినేటింగ్ కదా అసలు. భలే అనిపించింది ఇప్పుడు అసలు. నువ్వు చెప్పేదాకా ఇప్పుడు నువ్వు మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నా. యాక్చువల్లీ కాంటెక్స్ట్ మైట్ బి సేమ్, మీనింగ్ ఈస్ కంప్లీట్లీ మరి డిఫరెంట్. వాళ్ళు లిప్ అంటారు అదంటారు, వాళ్ళకి ఏవో ఉంటాయి లెక్కలు. బట్ వీళ్ళకి కాదల్కి అసలు భలే అనిపించింది నాకు. Nice. వెరీ నైస్. Let us go to Chennai and come back to when you went to ఎప్పుడు Chennai. వెళ్దామా? చెన్నైకి వెళ్దామా? Yeah, చెన్నైకి వెళ్దాం. బాగుంటుంది. సో బేసికల్లీ జీపీ నేను ఫ్రెండ్స్ అవ్వడానికి కానీ మేము మాటలు మెయిన్ కామన్ పాయింట్ ఈజ్ అవర్ పిచ్చి టువర్డ్స్ వన్ మ్యాన్, దట్ ఈస్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఎన్నిసార్లు అంటే మాకు బోర్ కూడా కొట్టేది కదా ఒక పాయింట్కి వచ్చేసరికి. ఇప్పుడు కూడా చూడు ఎగ్జాంపుల్ ఆ వారణమాయంలోనే తీసింది, ఆ సూర్యసన్న కృష్ణలో అందులోనే తీస్తుంది. అంటే అదే కదా. ఈవెన్ బిఫోర్ 2021 అదంతా కాదు కానీ ఈవెన్ బిఫోర్ షీ వెంట్ టు చెన్నై ఆల్సో, అరే చెన్నై వెళ్ళాలరా అంటేనే. ఇప్పుడు చెన్నై వెళ్ళాలంటే ఒకళ్ళు రజనీకాంత్ ఇల్లు, కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కనిపిస్తాడు ఎక్కడన్నా. అది కల్ట్. అంటే నాకు ఒక అమ్మాయిగా ఇప్పుడు నన్ను మా అమ్మ నాన్న ఇంత ఫ్రీడమ్ తో పెంచారు. యూ గో ఎక్స్ప్లోర్, యూ డూ వాట్ యూ లైక్, ఆల్వేస్ మేము ఇట్లా ఉంటాము, యూ బీ యూ అన్నట్టు. ఒకతే కూతుర్ని కాబట్టి ఇట్లా యూ లివ్ యువర్ లైఫ్ అన్నట్టు పెంచారు. ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ మై సెల్ఫ్ టు ద క్యారెక్టర్స్ హీ రోట్, విమెన్ క్యారెక్టర్స్. సో సెల్ఫ్ మేడ్, ఒక ఎలిగెన్స్ ఉంటది, ఒక పాయిజ్ ఉంటది, ఒక క్లాస్ ఉంటది. I used to relate myself. The same thing with Shekhar Kamula garu also. I used to relate. అంటే
ఇంకా నేను గోదావరి సినిమా చూసి బయటికి రాగానే నేనే సీతమాలక్ష్మిలా ఫీల్ అయిపోయి నా పేరు సీతమాలక్ష్మి అని తిరిగేదాన్ని ఇంట్లో. సో ఐ లైక్ సచ్ క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి. Nice. ఆ సినిమాలు చూసి ఇంకా మన గౌతమ్ మేనన్ కొంచెం ఈ లవ్, ఈ పాటలు, ఈ సీన్లు అంటే ఏముండదు అక్కడ. అంత కాంప్లికేటెడ్ సినిమానే కాదు, సీనే కాదు, కానీ ఏదో ఒకటి చేస్తాడు దాంట్లో. మ్యాజిక్. ఐమ్ లైక్ హౌ అనుకునేదాన్ని. సో మేబీ నేను ఈ జనరేషన్ అమ్మాయి, ఈ కంటెంపరీ గర్ల్ కాబట్టి ఐ రిమెంబర్ వాచింగ్ హిస్ స్టఫ్ అ లాట్. అంటే ఆయన సెన్స్ టువర్డ్స్ మ్యూజిక్, ఆయన సెన్స్ టువర్డ్స్ స్క్రిప్ట్, లిరిక్స్, ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్, డీటెయిలింగ్, లైక్ ఐ లైక్ ఇట్. ఐ రియలీ లైక్. Who's your favorite character written by Gautam Menon? If you can mention 2 female characters. కన్సెషన్ ఇచ్చాడు నీకు. Yeah. ఒకటంటే మరి అన్యాయం చేసినట్టు ఉంటుందని. డెఫినెట్లీ ఘర్షణ. మాయా. మాయా సినిమాలు ఏమున్నాయిరా, ఎటు వెళ్ళిపోయిన మనసు, అది ఎటు వెళ్ళిపోయింది మనసు, ఏమై చేసావే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఓకే రెడీ. పర్లేదు, రెడీ అవసరం లేదు, చెప్పే. చెప్పే. వాట్ ఇస్ ద సెకండ్ వన్? సో ఫస్ట్ వన్ ఇస్ మాయా ఫ్రమ్ ఘర్షణ. మాయా. సెకండ్ వన్ ఇస్ మేఘ్నా ఆర్ మాలిని. మాలిని dude, like yeah, hi Malini, I'm Krishnan, I go like solida. Yeah, అసలు నాకు జీవిఎం లో నేను రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఒక సీన్ గమనించా. నేను కొంచెం ఇష్టమే జీవిఎం అందరికి, బట్ ఆ రైటింగ్ అగైన్ దట్స్ హిస్ టచ్ అన్నట్టు. ఆయన వాళ్ళ పిల్లడు రూమ్ లో కూర్చుని రాసుకుంటూ చదువుకుంటూ ఏదో ఉంటాడు. బయటకు వెళ్ళేటప్పుడు సారీ నీ రూమ్ వాడే అంటారు. మా అమ్మాయితో తలుపు తీసి పెట్టు, ఎందుకు గడబెట్టావు? సారీ నేను రూమ్ వాడా, జీవితమే రూమ్. ఇలాంటివన్నీ అసలు చాలా ఉంటాయి. ఫ్యాంటసీ అది నిజమే. అంటే ఓకే, ఇలా పెరిగిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి సెటప్ అన్ని చూసేసరికి ఇట్ ఈస్ లైక్ వావ్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇది మనకు అవ్వింది అవ్వలేదు అని కాదు. ఆ క్యారెక్టర్స్ ఎంత క్లాసీగా బిహేవ్ చేస్తాయి అంటే ఇలాంటి చిన్న చిన్న ఎన్ని ఉంటాయో. చాలా బాగుంటుంది చూడడానికి, వినడానికి. వాళ్ళ నాన్న సిగరెట్ కాలుస్తూ నువ్వు సిగరెట్ కాల్చుకని చెప్తాడు. నాకు అలవాటు అయిపోయింది, మానలేకపోతాను. కాలేజ్ లో అలవాటు అయింది కిడో అంటాడు. అందులో కూడా వాడు కొట్టించుకుని ఏదో ప్రాక్టీస్ కష్టపడి పెంచావు ఎందుకు అంటాడు. ఇక్కడ ఉంది అంటాడు, ఎక్కడ ఏంది నాయన ఇదంతా అనుకున్నాను. క్రేజీ కదా అసలు. దట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అంటే థెరపీ. ఐ థింక్ దిస్ ఫిల్మ్ 100% థెరపీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. మ్యూజిక్, రైటింగ్, యాక్టింగ్. ఎనీ టైమ్ వెన్ వి ఫీల్ లో ఆర్ వెన్ వి ఫీల్ లైక్ watching something comfort pleasing, it's parental love is there, parents love is there, parents supporting the kids love is there. ఆ బ్రేకప్ ని సపోర్ట్ చేస్తారు, మళ్ళీ లైఫ్ ఇంకో ఛాన్స్ ఇస్తారు. it's everything. It's life. అండ్ నువ్వు అక్కడికి వెళ్ళి ఒక శాన్ ఫ్రాన్సిస్కో దానికి జస్ట్ ఫర్ దట్ అంటే ఐ రిమెంబర్ us talking at that time. GP was sending me pictures. అరే చారీ అని చెప్పి ఫోటో పెడితే వాట్ యు బీన్ దేర్ అని మేము మాట్లాడుకొని. So I was shooting for Visa in the US. We were shooting on the East Coast మొత్తం. Okay. We were in Jersey, New York, Connecticut. We were shooting there. అయిపోయింది షూట్. ఏం చేయాలో తెలీదు, కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం ట్రిప్ అనుకున్నా. ఈ యుఎస్ కూడా నాకు 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ బికాస్ ఆఫ్ ఏమై చేసావే, అండ్ San Francisco బికాస్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. న్యూయార్క్ అయిపోయింది. ఇంకా న్యూయార్క్ లో న్యూయార్క్ నగరం పాట పెట్టుకొని ఏడవడాలు, మొత్తం ఏమాయ చేసావే ఆల్బమ్ మానసా, మళ్ళీ మళ్ళీ మొత్తం రోడ్లంతా నేనే ఫీల్ అయిపోతూ, యునో, బికాస్ ఐ లైక్ మ్యూజిక్. ఒక లొకేషన్ కి ఒక పాట కనెక్ట్ అయినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్. అంటే ఎస్పెషలీ వెన్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఆరోమలే ఆన్ దట్ బ్రిడ్జ్, ఆన్ దట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఐ వాజ్ గాన్. వేరే ఫీలింగ్ కదా. అవును, యా, బికాస్ నాకు ఇష్టం ఇవన్నీ. చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన సినిమాలు, మనకు ఒక కనెక్ట్ ఉంటుంది, ఆ ప్లేస్ తో ఒక కనెక్ట్ ఉంటుంది, ఆ పాటతో ఒక కనెక్ట్ ఉంటుంది. మలయాళం మనకి ఏమీ అర్థం కాదు, ఆరోమాలే అనుకుంటుంది. అసలు మెంటల్ అయిపోయాను నేను. సో అదంతా అయిపోయిందా, ఏం చేయాలి అక్కడికి వెళ్ళి. అండ్ ఇట్ వాస్ మై బర్త్డే వీక్ ఆల్సో, నవంబర్. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఐ కుడ్ గివ్ మై సెల్ఫ్ అని చెప్పి ఈ మూల నుంచి ఈ మూలకి ఫ్లైట్ వేసుకొని వెళ్ళి ఐ వాజ్ దేర్ ఇన్ SF. దిగంగానే నువ్వు లేక నేను అని పెడితే
వాడు మేడం డెస్టినేషన్ ఒక్క నిమిషం పాట వింటున్నాను 4 నిమిషాలు అటువాలే సందెలెరుపు. gone. So I was fully feeling off. అసలు క్రేజీ. నేను కొంచెం లైఫ్ ని ఇట్లా డ్రామాటిక్ గా ఫీల్ అవుతుంది సార్. లేని వాటిలలో కొంచెం డ్రామా ఎత్తుక్కొని ఇట్లా ఏదో నా ట్రిప్ లో నేను ఇట్లా ఇట్లా ఒక చిన్న పాటలో ఒక లొకేషన్ లో, అండ్ ఇట్ డజంట్ యూజువలీ రెయిన్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అంట, బట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ యువర్ లైక్ లక్కీ ఏదో అంటారు. సంబడి టోల్ దట్ డే వెళ్ళినప్పుడు వాన పడుతుంది. నేనైతే ఒక లిరిక్ ఉంటుంది, 1 సెకండ్. వసంతకాలమే వచ్చే సంతోషం వచ్చేదే మది మురిసిపోయేనే అనగానే నేను వానలో తడుస్తూ నేను ఎక్కడున్నాను, నేను సికింద్రాబాద్ లో కదా ఉండాలి, నేను శాన్ ఫ్రాన్సిస్కోలో వర్షంలో తడుస్తున్నాను అని ఫీల్ అయ్యాను. సెయింట్ ఫ్రాన్సిస్ టు సెయింట్ ఫ్రాన్సిస్కో. ఎగ్జాక్ట్లీ. ఐ గెట్ నేను అల్ప సంతోషిని. ఎంత అల్ప అంటే అల్పకే అల్ప. చెప్తా దాని గురించి కూడా వస్తా. ఐ గెట్ హ్యాపీ ఫర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ థింగ్స్. ఒక్క పాట, ఒక లొకేషన్, ఏదున్నా నేను చూసి ఆనందపడిపోతా. సో ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ మీ హ్యాపీ. అది కోపం కూడా అట్లా కొంచెం ఇట్స్ యాక్చువల్లీ గుడ్ క్వాలిటీ. ఎందుకంటే నువ్వు చెప్తున్నప్పుడు చిన్నప్పుడు ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తావు అన్న, డాడీ బయటికి తీసుకెళ్తావు అన్న, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక పోద్ది అది. బట్ వెన్ నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నప్పటి నుంచి నీకు ఎంత హ్యాపీగా ఉంటుందో, జస్ట్ ఫర్ నేను ఎప్పుడు చూస్తా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తా చిన్నప్పటి నుంచి. నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిన అలానే ఫీల్ అవుతా. ఇప్పుడు కూడా నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అలానే ఫీల్ అవుతా. అరే నేను పుట్టినూరు కాదు, నాకు రాని భాష, నన్ను చాలా మంది తెలుగు అమ్మాయి అని కూడా అనుకోరు, తమిళ అమ్మాయి అనుకుంటారు. అంటే నేను ఎంతలాగా లాంగ్వేజ్ నేర్చుకుని ఎంతలాగా వాళ్ళకి నేను వాళ్ళ అమ్మాయి అనిపించుంటే పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఐమ్ తమిళియన్. స్టిల్ ఏ తెలుగు ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు తెలుగా తమిళ అంటారు. ఐ టేక్ దట్ యాస్ అ కాంప్లిమెంట్ బికాజ్ ఇట్స్ ప్రాబబ్లీ మేబీ లిటిల్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి టు బీ దట్ కన్విన్సింగ్. సో నాకు భలే అనిపిస్తుంది, నేను మిమ్మల్ని నిజంగా అంతలాగా కన్విన్స్ చేశాను. నేను ఒకటి అబ్జర్వ్ చేయనా దాంతో, బేసికల్లీ నువ్వు చెన్నై వెళ్ళినప్పుడు కొన్ని చేస్తావు జీపీ పర్సనల్లీ, అప్పుడప్పుడు స్టోరీలు పెట్టుకుంటావు అప్పుడప్పుడు. బట్ నువ్వు దిగిన తర్వాత మంచి ఫిల్టర్ కాఫీ పడాలి నీకు అక్కడ. దాని గుడి ఏంట్రా, మనం కపాలీశ్వరం గుడి, దాని పక్కన ఒక అక్కడ కాఫీ తాగాలి, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ పూలు పెట్టుకోవాలి, పూలు పెట్టుకొని టాకింగ్ టు సిటీ. దట్స్ హౌ ఐ వాంట్ టు బి. అక్కడికి వెళ్ళంగానే సడన్ గా కాటన్ కుర్తీలు వేసుకోబుద్ది అవుద్ది, మల్లెపూలు పెట్టుకోబుద్ది అవుద్ది. ఐ జస్ట్ వాంట్ టు బి దట్ సింపుల్ గర్ల్ అంతే. అంటే బి అ రోమన్ అండ్ రోమ్ అంటారు కదా. సో వెరీ నైస్, ఐ లైక్ దట్. ఇప్పటికీ చెన్నైకి వెళ్ళినప్పుడు ఎంత లైక్ ఇక్కడ కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఎంతో గొప్ప మంది ఉన్న ఇండస్ట్రీ ఇది. ఐఎమ్ బీయింగ్ వెల్కమ్డ్ హియర్. ఇటు వెళ్తే ఇళరాజు ఇల్లు వస్తుందేమో, అటు వెళ్తే రెహమాన్ ఇల్లు వస్తుందేమో, ఇటు వెళ్తే ఇంకొక డైరెక్టర్ ఇల్లు, ఇటు వెళ్తే ఇంకొక గ్రేట్ యాక్టర్ ఇల్లు, కమల్ హాసన్ గారు రాజు, వీళ్ళంతా మనం ఎవరు రే, సో ఫార్చునేట్ నో లైఫ్ గాట్ us హియర్ అని చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఐ కీప్ లిస్నింగ్ టు నైస్ తమిళ్ సాంగ్స్. ఇట్లా ఫ్లైట్ ఇట్లా ల్యాండ్ అయినప్పుడు నాకు మంచి పాట పడాలి, ఆ పాట నిజంగా పడాలి. వెరీ నైస్. సో వేర్ ఎవర్ ఐ గో ఐ రిలేట్ విత్ మ్యూజిక్. నైస్ ఫీలింగ్. వెరీ నైస్. అండ్ ఇంకోటి రివ్యా, నువ్వు ఇప్పుడు చెప్తున్నది ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము చెన్నైకి వచ్చినప్పుడు యువర్ షూటింగ్ ఫర్ లవర్, ఒక రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళిపోతున్నాం ఆ రోజు నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే వెళ్తున్నాం. సమ్ ఏమైనా కెఫే సజెస్ట్ చేయని అడిగితే నేను, నువ్వు, పవన్ అన్న, ఎజాజ్ అన్న కెఫేకి వెళ్ళాం. ఏంట్రా కెఫే పేరు గుర్తుందా? ఆ కెఫేకి వెళ్ళాం. కెఫేకి వెళ్తే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కెఫే అండ్ ఎవ్రీవన్ ఆర్ బ్యూటిఫుల్ దేర్. ఫస్ట్ పర్సనల్ సజెషన్, చెన్నైలో ఎప్పుడన్నా మీకు వెళ్ళి ఒక మంచి కాఫీ తాగాలి విత్ గుడ్ ఎన్వైరన్మెంట్, గుడ్ క్రౌడ్, మంచి బ్యాలెన్స్. మాకు ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడు దెన్ మేము వెళ్ళి కూర్చున్నట్టు యూ టోల్డ్, అరే నేను ఇప్పుడు ఫ్రీ ఉన్నా, ఐ ఆల్సో వాంట్ టు జాయిన్ అన్నాను. షూట్ అయిపోయినట్టు సంథింగ్ నీకు యాక్చువల్లీ వర్క్ ఉండాలి. అప్పుడు నేను సజెస్ట్ నువ్వు సజెస్ట్ చేసావు అండ్ దెన్ బట్ ఆ ప్లాన్ లో నువ్వు లేవు, బట్ వర్క్ ఉండింది కాబట్టి యూ కాల్డ్, వస్తానని చెప్పావు. మేము అప్పుడే అరే జీపీకి త్యాగరాజ్ కుమార్ రాజా తెలుసు కదా, కల్పిస్తుందేమో అడుగుదామా అని ఏదో మాట్లాడుకుంటాం. టైం ఎంత అయిందప్పుడు 8:30 అవుతుంది రాత్రి. ఎంత మ్యాజిక్ అంటే నువ్వు వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు ఎవరినో కలుద్దామని అలా వెళ్ళావు సమ్వేర్ లైక్ దట్ పార్ట్ ఆఫ్ ద కెఫే. నాకు ఇంకా గుర్తు, అన్నయ్య, ఎజాజ్ అన్న, పవన్ అన్న కూర్చున్నారు, నేను ఒక్కడిని ఇటు సైడ్ కూర్చుంటే మళ్ళీ ఏదో త్యాగరాజ్ కుమార్ రాజా టాపిక్ వచ్చింది. వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఒక మనిషి తెల్లగడ్డం మెరుస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఇలా చూస్తే ఇలా చూస్తున్నా, ఇలా దగ్గరికి వచ్చాక ఆయనే త్యాగరాజ్ కుమార్ రాజా, ఆయన ఇలా వెళ్ళిపోయారు. అరే త్యాగరాజ్ కుమార్ రాజా అంటే నువ్వు చూసావు, ఎవరో ఒకళ్ళే చూసారు. కాదురా ఆయన ఎక్కడ ఎందుకుంటారు, ఆయనరా బాబు అది ఇది అంటే
దెన్ యూ మెసేజ్ మీ అరే హీస్ హియర్ త్యాగరాజ్ కుమార్ రాజేష్ హియర్ అని. మేము ఇంకా అలాగే నా కలర్ చేతులు పిసికేసుకుంటున్నాం, ఇప్పుడు ఏంటి కలుస్తామా కలవమా ఎంత దగ్గర నుంచి వచ్చాం అది ఇది అని. దెన్ వి మెట్ హిమ్. Thanks to you. థ్యాంక్స్ టు యూ. ఆయన కలిసి ఒకసారి వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోండి, లేట్ గా బిహేవ్ చేయొద్దు. మేము చాలా ఎక్సైట్మెంట్ తో అక్కడ వరకు డాన్స్ వేసుకుంటే హాయ్ సార్ హౌ ఆర్ యూ మంచిగా కలిసాం. బేసికల్ కమింగ్ టు ద పాయింట్, ఆ రోజు కలిసిన తర్వాత నేను స్టోరీ పెట్టుకున్నాను, మేము అందరం నీకు దండం పెడుతూ మంచి క్యూట్గా ఉంటుంది ఆ ఫోటో. ఆ రోజు నువ్వు అన్న పాయింట్ నాకు గుర్తుంది. ఇంకా మేము ఎంత ఎగ్జైట్ అవుతున్నావు నువ్వు అంత ఎగ్జైట్ అవుతున్నావు. దెన్ యూ ఆర్ షూటింగ్ ఫర్ లవర్, యూ ఆర్ ఆల్రెడీ దేర్ బట్ స్టిల్ యూ ఆర్ ఎగ్జైటింగ్ ఇన్ ద సేమ్ వే లైక్ వీఆర్ డూయింగ్. అరే ఎక్కడ ఉన్నానరా నేను, ఏంట్రా అది అని. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను నువ్వు ఫస్ట్ టైం కలిసింది సూపర్ డిలక్స్ మూవీ ఫర్ వాచింగ్ దట్ ఫిల్మ్ అండ్ దెన్ వి మెట్ హిమ్. ఏం జరిగిందిరా, వెరీ ఎక్సైటింగ్. అంటే మీరు అప్పుడే కలిపి అని అడగడం, నేను బ్రో కమ్ ఆన్ అనడం, హీ వాజ్ దేర్. నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత మీరు వచ్చి మాట్లాడడం, then he had some nice things to say. I'll tell that actually. ఆయన ఏమన్నారంటే, నేను చెప్తాను వద్దా పల్ల చెప్పి ఆయన మంచితనం, ఆయన కైండ్నెస్. వి వర్ వెరీ ప్రౌడ్ దెన్. అరే నాకు అప్పుడు అనిపించింది, అవును జీపీ అంటే 3 మెయిల్ మొన్నే చేసింది కదా. సో వాట్ హీ టోల్డ్ ఇస్, సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ అని ఏదో అంటుంటే ఈజ్ లైక్ ఏదో చెప్పారు ఆయన, కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు సమ్ ఆఫ్ అస్ టోల్డ్ మేబీ యూ కెన్ వర్క్ విత్ జీపీ అంటే ఆయన ఏమో ఆమె బిజీ అయిపోయింది, ఆమె డేట్స్ నాకు ఇస్తుందో ఏదో అన్నట్టు ఏదో అన్నారు ఆయన. నో షీ విల్ బికమ్ వెరీ గ్రేట్ హీరోయిన్, అప్పుడు ఆమె నాకు డేట్స్ ఇస్తుందో లేదో అన్నారు. మేము ఇదేంట్రా. కానీ ఆ ట్రిప్ కూడా మేము కలిసి మనం యాజ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో కలవడం, నీకు ఫ్రీ ఉన్నప్పుడు మేము ఫ్రీ అయినప్పుడు మనం కలవడమే తక్కువ సార్లు కలుస్తున్నాం ఆబ్వియస్లీ బికాస్ వీ గాట్ బిజీ విత్ అవర్ లైఫ్స్. కానీ హైదరాబాద్లోనే కలిసేవాళ్ళు. కానీ ఆ ట్రిప్ చాలా మెమరబుల్ రా, బికాస్ ద రీజన్ వై వీ వెంట్ ఫర్ ద ట్రిప్ ఈజ్ ఎవరికైనా చెప్తే అతి చేస్తున్నారా అన్న నీతో. వాడు ఒక రోజు వచ్చి అరే జైలర్ చూడడానికి చెన్నై వెళ్తున్నాం నేను పవన్ నువ్వు వస్తావంటే, జైలర్ చూడడానికి చెన్నై అంటే దాని తర్వాత అయిపోయాడు. నాకు కొంచెం వై నాట్ వై నాట్ వచ్చిన ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది ఎవరికి, మేడం గారికి. అంతే కదా. అరే జైలర్ సినిమా రోహిణిలో దొరికే ఛాన్స్ ఉంది, మీరు ఏమన్నా లేదు ఫస్ట్ అసలు రోహిణి టాపిక్ లేదు అనుకుంటా నేను. దెన్ నువ్వు అడిగిన అరగంటకి నాకు రోహిణి డ్రీమ్ జీపీ చిన్నప్పటి నుంచి. నాకు ఇట్స్ నాట్ అబౌట్ ద థియేటర్ బట్ చెన్నైలో ఫస్ట్ చూడాలి తెలియదు మనకి, ఇక్కడ తెలియదు కదా, చూద్దాము. నా పాయింట్ ఏంటంటే రోహిణితో నేను చిన్నప్పటి నుంచి ధనుష్, అజిత్, విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరివి రోహిణిలో రియాక్షన్ వీడియోస్ వస్తాయి యూట్యూబ్ లో. ఎప్పుడో బాగా లైక్ పాత యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, ఆ పర్పుల్ కలర్ లైట్స్ ఇలా వెళ్తుంటాయి. పర్పుల్ కలర్ లైట్స్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీబడీ. నేను ఇలా చూసి నేను అప్పుడు విన్ని అరగంట తర్వాత రోహిణిలో దొరికితేనే వస్తారా అయితే అలా దొరికితే అసలు రజనీకాంత్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ దొరకవు అది. దెన్ ఐ రియలైజ్ ఒక 7 మెంబర్స్ వెళ్ళినట్టున్నాం మొత్తం 8 టికెట్లు రోహిణిలో. అప్పుడు అర్థమైంది జీపీ ఇప్పుడు అది కూడా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్ ఈస్ టు బి ఆనెస్ట్ ఒక డంబ్ ఐడియాని ఒకరు నమ్మడం ఇద్దరు నమ్మడం కాదు, 7 మంది నమ్మడం. including my father. including my father. He was kicked to come to Indian. Uncle is youngest in the group. ఆ 7 members లో uncle young. Yes. అసలు అది క్రేజీ. ఎందుకంటే వెళ్దాం అనుకున్నాం, ఫస్ట్ పవన్ వస్తా అన్నాడు, నేను వెళ్తున్నారా అంటే నేను యాడ్ అయ్యా, ఎజాజ్ యాడ్ అయ్యాడు, తమ్ముడు యాడ్ అయ్యాడు, అంకుల్ మన వాళ్ళు అందరూ వచ్చారు. అది కూడా దిగిన తర్వాత ఓకే. ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఎజాజ్ ఉన్నాడు చూడు, ఎజాజ్ నేను వస్తామావా కానీ మనం ఒక 2 రోజులు ముందు వెళ్దాం మావా, అక్కడ చాలా ఫుడ్ ఉంది మావా, కవర్ చేయడానికి ఫుడ్ ఉంది మావా అన్నాడు. 7 వీడియోస్ తీసాం. నువ్వేమో ఈ మెస్ బాగుంటదిరా, మధురై కుమార్ మెస్ అని ఒకటి ఉంటదిరా, తర్వాత ఈరోడ్ అమ్మన్ మెస్ అని ఒకటి ఉంటదిరా, మంజల్ అని ఒకటి ఉంటదిరా, ఈరోడ్ అమ్మన్ మెస్, కుమార్ మెస్. ఇలా మంజల్లో కూర్చున్నప్పుడు నాకు ఫస్ట్ ఫ్లో వచ్చాము. వచ్చిన తర్వాత యాక్చువల్లీ నువ్వేంటి, యు ఆర్ వర్కింగ్, యు ఆర్ షూటింగ్ ఫర్ లవర్, నువ్వు పనిలో ఉన్నావు. సో ఓకేరా ఈరోజు షూట్ ఉందని చెప్పింది, ఫైన్. నెక్స్ట్ డే సినిమా పొద్దున్న ఈ టైంకి వెళ్ళిపోదాం అని చెప్పింది, ఓకే ఫైన్ అనుకున్నాం మేము. ఏదో పొద్దున్న అదృష్టానికి ఆ రోజు నైట్ షూట్. ఎస్ ఆ రోజు నైట్ షూట్, నెక్స్ట్ డే నైట్ షూట్. ముందు రోజు లవర్ సినిమాలో యాపిల్ క్రంబుల్
సాంగ్ ఆ సాంగ్ లో వీళ్ళు ఏదో మాట్లాడుకునే మాంటేజ్ అక్కడ షూట్ చేస్తున్నారు ఒక cafe లో. వచ్చారు షూట్ ఎరా మీరు వస్తారా అంది. షూట్ వై నాట్ ఓకేనా మాకు యాక్చువల్లీ ఓకే వెళ్దాం అనుకుంటే అక్కడ చాలా మంది జూనియర్స్ ఉన్నారు ఆ రోజు. దేవర్ క్రౌడ్ గురించి వాళ్ళ గురించి అంటేనే అక్కడ నువ్వు నీకు ఫస్ట్ ఆయన శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్. సినిమాటోగ్రఫర్ సో శ్రేయస్ కృష్ణ అనే ఆయన అని చెప్పి ఆయనే మహాన్ తీసాడు అని ఆయన ఇక్కడే ఫోన్ పట్టుకుని చెక్ చెక్ చేసుకుంటారు చేసుకుంటారు. లైట్ అది చెక్ చేసుకుంటారు. మహాన్ మహాన్ అనుకున్నాను. తర్వాత అడుగు మణికంఠన్ అంటే మణికంఠన్ నేను మాట్లాడుకున్నారు. సీన్ ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత డైరెక్టర్ చెప్పారు నీకు కొంచెం టైం దొరికింది, నువ్వు వచ్చి మాతో మాట్లాడావు, అయిపోయింది, నువ్వు వెళ్ళావు. మణికంఠన్ కేమ్ టు మీట్ అస్. we were actually excited to meet Manikandan Yes. because we love him like వి లైక్ హిస్ యాక్టింగ్. బాగా గుర్తు. హలో బ్రో అంటే నేను చెప్తా ఎజాజ్ అని ఇటు కూర్చున్నాడు. ఇది గాడ్ వీ కెన్ సీ ఎవ్రీథింగ్ బట్ ఎజాజ్ అని చూడలేడు, మమ్మల్ని చూస్తాడు ఎలాగా. సో వీ వర్ టాకింగ్ అబౌట్ మణికందన్. సడన్ గా మణికందన్ కేమ్. నాకు ఇంకా ఈ షర్ట్ కలర్ అదే అనమాట, నీ టాప్ కలర్. అలా నడుచుకుంటూ వచ్చారు. మేము నుంచున్నాం. హాయ్ బ్రో అని ఇలా చేయకండిస్తున్నాడు. ఎజాజ్ అని ఇలా నుంచున్నాడు. కుర్చీ డబ్బని పడింది. సెట్ అంతా సైలెంట్ గా ఉంది, అందరూ ఇలా చూస్తున్నారు. ఇప్పుడు ఎంత ఆక్వర్డ్ అంటే కుర్చీ ఇరుక్కుపోయింది కాళ్ళ మధ్యలో గోడ మధ్యలో. ఎజాజ్ అన్న షేక్ హ్యాండ్ ఇస్తూ ఓకే అని చెప్పి తీస్తుంటే రావట్లేదు. మణికందన్ హెల్ప్ హిమ్. అబ్బా ఏం ఫస్ట్ మీటింగ్ రాయ్యా, గట్టిగా సౌండ్ ఆక్వర్డ్. సో మాట్లాడిన తర్వాత అయిపోయింది. యువర్ వర్కింగ్. అప్పుడే టికెట్ లేవు. అరే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ బస్ అవుట్ నడుస్తుంది. అరే రేపు సినిమా అని ఏదో నడుస్తుంది. వచ్చారు టికెట్లు పట్టుకెళ్ళి ఏవో నడుస్తున్నాయి. మనం కూడా టికెట్లు, అరే మన టికెట్లు వచ్చినాయిరా అని నువ్వు చెప్పావు. మంచి ఎక్సైటెడ్. ఓకే నైట్ స్లీప్, ఓకే పడుకుందాం అనుకుని వెళ్ళాం. నెక్స్ట్ దెన్ వి మెట్ దట్ గై నో జాఫరా మనోడి పేరు. యా ఆయన కూడా వచ్చాడు. యా టు టేక్ ద టికెట్. యా సో పొద్దున్న వెళ్ళాం. బాయ్ దట్ వాజ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ ట్రిప్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ జైలర్ది. అందులో కూడా వ్లాగ్ లో ఉంటది థ్యాంక్ GP100. తర్వాత మనం సినిమా చూసాం ప్రీ ఇంటర్వెల్ లో. ఇంటర్వెల్ అసలు అని అరిస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు. ఒక మ్యూజిక్ పడుతుంది, ఇలా అంటాడు పడుతుంది, అందరూ హగ్ చేసుకుంటున్నారు. ఒక ఏడుస్తున్నారు. అంటే ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అసలు అది ఆ మ్యాజిక్ విట్నెస్ చేసాం. క్రేజీ. నాకు యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ ఆ రోజు పొద్దున వరకు నేను ఏమైనా ఎగ్జైట్ అయ్యానో పనులు చేస్తే అది సరిగ్గా జరగదు అనేది నా ఫీలింగ్. నాకు అది ఉంటుంది లోపల. ఐ డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ సైడ్. బట్ అలాగా బాగా అయిపోయి రజనీకాంత్ సినిమా వెళ్ళింది. కబాలీకే ఐ వాజ్ డిసప్పాయింటెడ్. చిల్లర అలా వద్దేమో అదేమో అనుకుంటేనే మైండ్ లో ఐ వాజ్ నాట్, ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. వెళ్ళిన తర్వాత కూర్చున్నా, స్టార్ట్ చేసి ఇంటర్వెల్ కి ఐ వాజ్ లైక్ చాలు, ఇంక జీవితానికి చాలు, ఇంకా చాలు. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. వెరీ నైస్, క్రేజీ. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మంజల్ అనే ప్లేస్కి తీసుకెళ్ళావు. మంజల్ అంటే అక్కడికి వెళ్తే మొత్తం ఎల్లో కలర్ లో ఉంది. మంజల్ అంటే ఎల్లో. మంజల్ అంటే పసుపు. మొత్తం పసుపు కలర్ లో. అక్కడ సీట్లు లేవు, అదే బల్లలు ఉన్నాయి. బల్లల మీద భయ్య గైస్ ఎప్పుడన్నా చెన్నై వెళ్ళినప్పుడు మంజల్ అనే ప్లేస్ కి వెళ్ళండి. పేపర్ మీద ఉండదు, టేబుల్ మీద ఉంటది. లిటరల్లీ పెద్ద ట్రేలో నీకు ఇలా కర్రీలు తీసుకుని పట్టుకొచ్చాడు. ఆ రోజు 3 ట్రేలు ఉంటాయి. ఇదంతా సీ ఫుడ్ అండి, ఇదంతా మటన్ అండి, ఇదంతా చికెన్. పిక్ అంటాడు. మనం ఏది కలర్ బాగుంది, ఇది ఇంట్రెస్ట్, ఇది ఏంటి అంటే క్రాబ్ లాలీపాప్ అంటాడు. అన్నా ఏందన్నా క్రాబ్ లాలీపాప్ అన్నట్టు ఉంటది. అలా ఏవో ఎన్ని మనం కూర్చున్నాం, వెళ్ళిన వాళ్ళు అందరం కూర్చున్నాం, ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చాం. అసలు ఆ స్ప్రెడ్ తిని పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తిన్న తర్వాత మనం, నాకు బాగా గుర్తు, తర్వాత యూ హ్యాడ్ టు గో టు యువర్ వర్క్ బికాస్ మీకు షూట్ స్టార్ట్ అవుతుంది. క్యాబులు బుక్ చేసుకుంటున్నాం. ఆ క్యాబులు బుక్ చేసుకునే ఆ గ్యాప్ ఒక 15 గంట 20 నిమిషాలు మనం మాట్లాడుకున్నాం. అసలు పొద్దున్న నుంచి మనం ఏం చేసామనరా, ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్. అండ్ యు ఆర్ ఆల్సో రిఫ్లెక్టింగ్ సేయింగ్ దట్ అరే మనం ఏందిరా, మనం హైదరాబాద్లో కలిసేవాళ్ళం, ఎక్కడో నార్మల్ మాదాపూర్లో కూర్చొని మాట్లాడుకుని చిల్ అయ్యేటోళ్ళం, ఏదో కిచెన్లో ఏదో ఫుడ్ వండుకుని తినేటోళ్ళం. ఏం జరుగుతుందిరా ఇక్కడ, రజనీకాంత్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో, అది కూడా అంటే చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేసే మనుషులమే మనం. ఏం చేస్తాం చెప్పండి. సో we found our happiness in such small moments. ట్రూ. అండ్ మారలేము, మారం. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ లవర్ యాజ్ ఎ ఫిలిం బికాస్ ఫర్ మీ, నువ్వు ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు అన్నది, బట్
లవర్ విల్ బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ ఆఫ్ యువర్స్ ఫర్ షూర్. మైండ్ టు. ఫర్ షూర్ గైస్. ఎవరన్నా ఇంకా చూడకపోతే హాట్‌స్టార్‌లో లవర్ ఆర్ తెలుగులో కూడా ఉంటుంది టు లవర్. సో ఎందులో అన్నా చూడండి, బికాజ్ తెలుగులో కూడా గౌరీ అండ్ మనీ డబ్డ్ ఫర్ దెమ్సెల్స్. సో ఒరిజినల్గా ఉంటుంది సినిమా. బట్ ఆ సినిమాలో 2 things. ఒకటి ద పాయింట్ దట్ యూ డిస్కస్డ్, బికాజ్ ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా నువ్వు ఏడుపు మొక్క కొంచెం ఆ సీరియస్ ఫేస్తోనే ఉంటావు. Yeah. సినిమా మొత్తం అదే మూడ్ ఉంటుంది. కానీ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారంటే అందులో, బాయ్ ఇట్స్ నాట్ టాక్సిసిటీ కమ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అండ్ టాక్సిసిటీ అంటే అబ్యూజే కాదు, ఇదొకటి ఉంటది. Yeah. ఇదొక వియర్డ్ స్టఫ్ Space అది, నడుస్తుంది. yeah. అది టాక్సిక్ కాదా, బిహేవియర్ యాక్సెప్టబుల్ కాదా, మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామా లేకపోతే వాడు ఎక్కువ చేస్తున్నాడు అనేది అర్థం కాని స్పేస్ అది. యా And థింగ్స్ వి డోంట్ టాక్ అవి ఉంటాయి ఆ సినిమాలో. Yeah. ఇట్స్ ఎ మూవీ దట్ ఈస్ సెట్ బిట్వీన్ ఎ బ్రేకప్ అండ్ మూవింగ్ ఆన్. యా మూవ్ ఆన్ అవ్వక ముందు బ్రేకప్ అవుతున్నప్పుడు జోన్ అది. ఛాన్సెస్ ఇవ్వచ్చా, ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్, ఎన్నిసార్లు ఛాన్స్ ఎన్నిసార్లు ఇవ్వచ్చు, chance వేర్ ఇస్ ద ఇవ్వచ్చు, లైన్, ఇంకా line. ఎన్నిసార్లు. సో ఇవన్నీ యాక్చువల్లీ మన రియల్ లైఫ్ లో మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం, కానీ అంత క్లియర్ గా అంత రెలవెంట్ గా యూ కాంట్ పుట్ ఇట్ ఇన్ అ ఫిల్మ్. Because when I heard the narration, the director Prabhuram Vyas, extremely talented guy, he just gave me a half an hour narration. ఓకే. ఫస్ట్ విన్నప్పుడు ఐ రియలీ లైక్ వాట్ హీ సెడ్, బట్ దీన్ని ఎలా చూపిస్తాం మనం అంటే హాఫ్ అన్ అవర్ నరేషన్ లో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మొమెంట్స్ కదా, ఈ మొమెంట్స్, ఈ డైలాగ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ దట్. మనకు స్టోరీలో పెద్ద ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అవుతున్నాయి అన్నట్టు ఏముండదు. ఇట్ ఇస్ మోర్ కాన్వర్జేషనల్. ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మూడ్ కూడా అదే ఉంటది కదా, ఎగ్జాక్ట్లీ. గ్రూమీ. సో విన్నప్పుడు ఓకే ఇదేంటి ఒక లీనియర్ లాగుంది, ఏంటి పైకి కిందకి ఏం లేదు, ఒకటే స్పేస్ లో ఉందేమో అని ఒక నిమిషం అనిపించిన, ఇట్ టుక్ అ సెకండ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద డెప్త్. అంటే ఐ వాస్ ప్రాబబ్లీ జడ్జింగ్ ద బుక్ బై ఇట్స్ కవర్, సేయింగ్ ఓకే గొడవపడుతున్నా ఏదో అవుతుంది అన్నట్టు అనుకున్నా, కానీ ఐమ్ లైక్ నో వెయిట్ అని చెప్పి ఒక్క నిమిషం కూర్చొని వెన్ ఐ థాట్, ఐ వాస్ లైక్ డామ్, దిస్ గై ఇస్ రియలీ ట్రైయింగ్ టు టచ్ అపాన్ సమ్ టాపిక్స్ దట్ వి డోంట్ టాక్ అబౌట్ బట్ వి డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్. yes. అది. సో నాకు వెరీ ఛాలెంజింగ్ ఫిలిం టు డూ, బికాస్ ఐ సైన్ దట్ ఫిలిం లిటరలీ ఆఫ్టర్ 1 month ఆఫ్ మై మమ్స్ పాసింగ్. సో అదొకటి. అది కాకుండా ఇప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు డూ అ ఫిలిం లైక్ లవర్. అది ఎంత కాదన్నా కొంచెం మెంటలీ డ్రైనింగ్ ఉంటుంది, ఇట్ విల్ టేక్ అ టోల్ ఆన్ మీ, ఇదంతా నాకు తెలుసు. పక్కనది మమ్మీది, ఐఎమ్ గోయింగ్ త్రూ. ఏంటి ఎలా మేనేజ్ చేస్తాను అప్పుడు ఏం లేదు, నాకు ఒక్కటే, మా మమ్మీ ఉండుంటే నాకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చి ఉంటే షీ వుడ్ హావ్ నెవర్ స్టాప్డ్ మీ. ఇప్పుడు తను లేదని నేను బాధపడుతున్నానని నాకు ఒక ఆపర్చునిటీ పోతే షీ విల్ నాట్ బీ హ్యాపీ విత్ మీ, షీ విల్ నాట్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వాట్ ఐ కెన్ డూ ఇస్ మేక్ హర్ ప్రౌడ్ is the only thought I had. And when I got a film like that, I thought I have to step out. So that's why Chennai is extremely special నాకు. ఎందుకంటే you can say it gave me a second life. ఆ మొమెంట్లో కరెక్ట్గా మోడర్న్ లవ్ చెన్నై రిలీజ్ లిటరలీ 3 days after her passing. If you guys remember, May 14 she passed away, May 17th or 18th రిలీజ్ అయింది. నాకు అదొక డ్రీమ్ ఉండింది, బికాస్ ఇట్స్ మై ఫస్ట్ తమిళ్ ప్రాజెక్ట్. You know, I wanted to call all my friends and make my parents sit in the middle and make them watch my first Tamil, you know, debut, because I'm doing a very నాకు సంబంధం లేని క్యారెక్టర్, సంబంధం లేని భాషలో చేయడం అనేది ఇట్స్ అ థింగ్ ఫర్ మై పేరెంట్స్ ఆల్సో. రేపు పిల్ల తమిళ్లో కూడా చేస్తుంది కదా అని. బట్ షీ కుడెంట్. బట్ యు నో వాట్, ఐ మేడ్ దట్ ఆల్సో యాజ్ అ సెలబ్రేషన్. ఐ స్టిల్ కాల్డ్ పీపుల్. ఇట్ వాస్ జస్ట్ ద థర్డ్ డే, బట్ ఐ జస్ట్ టర్న్డ్ హర్ ఫోటో టువర్డ్స్ ద టీవీ. ఇట్స్ జస్ట్ అ ఫీలింగ్ దట్ షీఈస్ వాచింగ్. ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్. మీరందరూ ఎవ్రీబడి వర్ వాచింగ్ ద ఎపిసోడ్ అండ్ ఇట్ వాజ్ అ హౌస్ఫుల్. అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా కంటెంట్ అనిపించింది. నేను కొంచెం పిరికిదాన్ని ఇట్లాంటి వాటిలలో, నాకు అంతగా ధైర్యం ఉండదు టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వెన్ ఐ థింక్ ఆఫ్ హర్ ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. బికాజ్ ఎంతో కష్టపడి మన పేరెంట్స్ మనల్ని పెంచుతారు. అండ్ షీఈస్ ద కామ్ ఫర్ ద కేయాస్ ఇన్ మై లైఫ్. ఏదున్నా కూడా షీ సో కంపోజ్డ్. ఎనీ ప్రాబ్లమ్, ఎనీథింగ్ షీల్ డీల్ ఇట్ లైక్ దట్. సో అది నేను చిన్నప్పటి నుంచి చూసి అది నాకు ఎక్కలేదు. చిన్నపిల్లలము వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. బట్ ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ హౌ షీ లివ్డ్ హర్ లైఫ్, వాట్ షీ టాట్ మీ.
సో లవర్ చేయకపోతే లవర్ అనే కదా ఆ సినిమా ఆ పొజిషన్లో ఏ సినిమా ఉన్నా ఐ షుడ్ డూ ఇట్. సో ఐ వాస్ డూయింగ్ లవర్ అండ్ మ్యాడ్ ప్యారలీ. ఐ సైన్డ్ బోత్ ద ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైమ్. నా పర్సనల్ ట్రామా నాకు ఒకటి అవుతుంది. లవర్ ఇస్ అ వెరీ మెంటలీ ఛాలెంజింగ్ ఫిల్మ్. సడన్లీ మ్యాడ్కి వచ్చి రంగులు బుడగలు పొగ కలర్ బట్టలు ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు అన్నట్టుంది. సో ఆ స్విచ్ ఓవర్ కొంచెం ఇబ్బందిగానే ఉండింది. బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ అగైన్. ఇట్స్ వన్ లైఫ్. I need to, life should move on. That's the point again that's spoken in Surya Son of Krishna. Whatever happens, life should go on. So that's why that film is very personal. So I take it personally too. Okay, అయ్యింది బాధపడ్డం ఓకే అదంతా నీది, బట్ అది నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తే ఏంట్లా. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, నేను పిరికిదాన్ని ఇలాంటి విషయాల్లో. అంటే నా మైండ్ లో నేను బయట చాలా ధైర్యంగా పనులు చేసేస్తా. The way you handled whatever has happened in your life with so much grace. అంటే కంపారిటివ్లీ కూడా వీఆర్ క్లోజ్. నువ్వు మనం ఫోన్ చేసి అన్నీ నా బాధలు నీకు చెప్పుకుంటూ నీ బాధలు నాకు చెప్పుకుంటూ అండ్ ఆల్. బట్ ఎవ్రీ టైమ్ ఆ ఫేజ్లో కూడా ఎవ్రీ టైమ్ వెన్ యూ స్పోక్ ఆల్సో యూ యూస్ టు ఆల్రెడీ ఫిగర్ అవుట్ హౌ టు హ్యాండిల్ దట్ అండ్ దెన్ యూ యూస్ టు జస్ట్ tell the battle is inside. So you fought all the battles yourself and ఆ టైంలో ద గ్రేస్ విత్ విచ్ యూ హ్యాండిల్డ్ అండ్ నువ్వు చెప్పినట్టే బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ నీకు ఉండినాయి అండ్ యూ హ్యాడ్ టు డూ ఆల్ దట్. అండ్ వీ పర్సనల్లీ హ్యావ్ బీన్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్ వేర్ లైక్ యూ హ్యాడ్ టు డూ ద వర్క్ బట్ దేర్ ఇస్ సంథింగ్ చేయకపోయినా కూడా ఈ రోజు మేబీ నాకు ఉండే లైఫ్ ఉండకపోతున్నాను. బికాస్ ఐ గాట్ చెన్నై లవ్ స్టోరీ బికాస్ ఆఫ్ లవర్. బికాస్ ఎస్కేఎన్ గారు మారుతి గారు they release the film in Telugu. So they saw the film, they really liked my performance and అప్పుడు చెప్పారు వాళ్ళు నాకు, అమ్మాయి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు నీకు తగిన స్క్రిప్ట్ ఉన్నప్పుడు విల్ కమ్ టు యూ అని. సో ఫ్రమ్ దాట్ ఐ గాట్ చెన్నై లవ్ స్టోరీ. దానికే వద్దాం. సో యూ డిడ్ లవర్, ట్రూ లవర్ రిలీజ్ అయింది తెలుగులో, దట్ ఈస్ డన్. దెన్ ఐ రిమెంబర్ ఒకసారి బిఫోర్ దట్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు ఐ సడన్లీ రిమెంబర్డ్ వన్ థింగ్. ఒకరోజు కాల్ చేసి నువ్వేదో మీటింగ్ వెళ్ళాలి మా, నీకు క్యాబ్స్ బుక్ అవట్లే, ఓకే మనోడు బిజీగా ఉన్నాడు, నేను ఫ్రీ ఉన్నా ఈవినింగ్, నువ్వు యూ ఆస్ట్ మీ టు కమ్ హియర్. అప్పుడు ఆంటీ ఇంకా లాస్ట్ డేస్ అనుకుంటా, నువ్వు నా లైక్ ఐ వాజ్ డ్రాపింగ్ యూ ఆన్ అ బైక్, నువ్వు మాట అన్నావు, దెన్ వీ వర్ టాకింగ్, నేను అక్కడ స్టక్ అయిపోయి ఉన్నా. యూజువల్లీ యాక్టర్ కష్టాలు ఆర్ నాట్ రిలేటబుల్ ఇన్ జనరల్, బట్ ఆ రోజు నువ్వు ఒకటి చెప్పావు నాకు, అరే ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను రెడీ అవుతున్నా, మై మామ్ ఈస్ దేర్, నేను అద్దం ముందు నేను రెడీ అవుతున్నప్పుడు నాకు ఒకలా అనిపించిందిరా అన్నావు. బట్ దట్ ఈస్ వెరీ సాడ్, వేరే వాళ్ళకి జరగదు అది. లైక్ నువ్వు నీ పని షుడ్ ఆల్సో గో ఆన్ అండ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఆల్ దట్. నాకు ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది అది. ఎలా రా హౌ మ్యాన్ లైక్ అంటే వాట్ వాస్ గోయింగ్ త్రూ యువర్ హెడ్. అండ్ ఆల్సో ఇది ఎలా మాట్లాడేదంటే ఇదంతా చెప్పి పక్కనే ఏదో పోస్టర్ ఏదో చూసి దాని మీద జోకులు వేసేది. సో చాలా క్విక్ స్విచ్చెస్ ఉండేవి, మామూలుగా మాట్లాడేసేది, మేము అక్కడే ఉండిపో ఓకే కరెక్ట్. నేను ఆ రోజు బేసికల్లీ యూ టోల్డ్ దట్ టు మీ, నాకు ఇంకా చెప్తా, ఇంకా గుర్తుంది, శ్రీనగర్ కాలనీలో దింపాలి నిన్ను, కాజాగూడ రోడ్లో చెప్పాను, నేను అప్పుడు దాకా అదే ఆలోచిస్తున్నా, యువర్ టాకింగ్ టు మీ, నేను రెస్పాండ్ అవుతున్నాను కానీ నాకు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నా. అవును కదా అసలు. అప్పుడు అంకుల్ వస్తున్నారు, అంకుల్ వచ్చాక నేను దింపుతున్నాను అనమాట. గ్రేట్ మ్యాన్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇవన్నీ బేసికల్లీ బికాస్ వీ వర్ యువర్ ఫ్రెండ్స్, వీ సా ఇట్. ఈ మూమెంట్ వచ్చింది కాబట్టి చెప్పాం, కానీ దేర్ వర్ సో మెనీ moments like this where you just had to fight so much with you to be there to do that. అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే ఏదో వెనకాల బీజం వేసుకుంటే కొంచెం ఇదంతా ఒక నార్మల్ ట్రివియా లాగా అయిపోతుంది, కానీ బట్ ఇట్స్ నాట్, ఇట్స్ ఎ వెరీ వెరీ పర్సనల్ థింగ్ ఫర్ యూ. ఇట్స్ యూ హ్యావ్, అంటే నువ్వు నీ ఇప్పటి వరకు ఉన్న కెరియర్లో కూడా నువ్వు చాలా చాలా అంటే చాలా కోయిన్సైడ్ అయిపోయినాయి, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, నీ బిగ్గర్ మూమెంట్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ విచ్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్, బట్ ఒకేసారి రావడం వల్ల ఇదంతా అయింది. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అట్ దిస్ పాయింట్ ఆల్సో, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ వాట్ యు ఆర్ హియర్, వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఆల్. యా వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అరే నాకు ఇంకోటి ఉందిరా, మోడర్న్లో చెన్నై ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన 3 daysకో ఎప్పుడో షీ వాస్ డూయింగ్ అన్ ఇన్స్టా లైవ్. అదే రోజు హౌ ఈస్ షీ హ్యాండ్లింగ్ ఆల్ దట్, అసలు ఎవరు నో వన్ కెన్ గో త్రూ దట్.
ఈ ఎలా రా అనుకున్నాను అన్ని చాలా ఉన్నాయి నువ్వు చెప్పినట్టు. ట్రూ అండ్ ఇదంతా పక్కన జరుగుతుంటే అంటే దేర్ ఈజ్ అనదర్ మ్యాడ్ మ్యాన్ హర్ ఫాదర్. ఆయన ఎప్పుడు ఆయన అంటే అంకుల్ ఎప్పుడు చూసినా సరే అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ పర్సనల్ లాస్. అంకుల్ కూడా నేను కలిసినప్పుడు దే యూస్ టు బీ లైక్ తినేమో వచ్చి మా నాన్న స్ట్రాంగ్ ఉంటే చాలు, నాకు పనులున్నాయి, నేను ఏదో పనుల్లో పడిపోతాను. అంకుల్ ఏమో అది స్ట్రాంగ్ ఉంటే చాలు, నాదే ఉంది. ఓకే కరెక్ట్, నాకు అర్థమైంది. ఇద్దరు మ్యాడ్ పీపులే. వెరీ స్మాల్ ఫ్యామిలీ, మమ్మీ డాడీని. వెరీ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ ఒక్క పాయింట్ లో కూడా ఒకటి చెప్పింది అప్పుడు, ఏంట్రా ఇది అది అంటే, ఏం లేదురా మేమిద్దరం నాన్న నేను ఒకటే మాట్లాడుకున్నాం, నువ్వు నిన్ను చూసుకో నేను నన్ను చూసుకుంటా, అదే మన ఇద్దరం మనకి చేయగలిగే బెస్ట్ థింగ్. ఎందుకంటే లేని రెస్పాన్సిబిలిటీ బరువు ఆయన నెత్తిన నేను పెట్టి, నా నెత్తిన ఆయన పెట్టి, వాస్ దేర్ ఫర్ ఈచ్ అదర్, వి లుక్ అవుట్, బట్ సెల్ఫ్ కేర్ విల్ మేక్ లైఫ్ ఈజియర్ ఫర్ బోత్ ఆఫ్ us అని వి హ్యాడ్ అ కాన్వర్సేషన్. ఇప్పుడు ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్, నాకు నిన్ను అంకుల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఓ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు వీళ్ళు, ఎంత ఫాదర్ అండ్ డాటర్ ఫ్రెండ్స్ లో ఉన్నా మీలా ఉండరు. చెడగొట్టాడు మా డాడీ, చెప్తున్నాను కదా, చెడగొట్టాడు ఇద్దరు. మమ్మీ కూడా అస్సలు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ అవుట్ సైడ్ వరల్డ్. మా నాన్నకే భయపడను ఎవర్రా మీరు అన్నట్టు అయిపోయాను నేను. అది నిజంగా చెడగొట్టడమే. నేను తిడితే ఇప్పటికి, నువ్వు ఇట్లుండడం వల్లే నేను ఇట్లున్నా, నువ్వే గనక అంటే నేను అడుక్కుంటున్నా స్ట్రిక్ట్ గా ఉండండి నాతో, నన్ను ఏమన్నా ఇట్లా వద్దు చెయ్యొద్దు అని చెప్పండి. ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, మేము చెప్పి ఏం మాట్లాడుతున్నావు వద్దు అంటే వద్దంటాడేంటి అనేది. అస్సలు ఆయనే అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యూచర్ లో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఫాల్ ఇన్ లవ్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్, ఎట్లా అంటే ఇంకా దట్ బార్ ఇస్ మెంటలీ లైక్ ఐఎమ్ లైక్, మా నాన్నకే ఇట్లుంది వాట్, నా ఫ్యూచర్ ఏంటి ఇప్పుడు రేపటి రోజున తీసుకొని ఏమండి అన్నట్టు మన వల్ల కాదు. ఐ రియలీ కెనాట్. నేను చాలా పద్ధతి గల అమ్మాయిని, వెరీ హోమ్ బౌండ్, యూనో, కొంచెం హౌస్ వైఫ్ మెటీరియల్. హౌస్ వైఫ్ మెటీరియల్ ఏంటి, చిచి వైఫ్ మెటీరియల్, పని చేయాలి, వైఫ్ మెటీరియల్, ఫుల్ వైఫ్ మెటీరియల్ ఫీల్స్ నాకే తెలుసది. బట్ కొంచెం మరీ ప్యాంపర్ చేసి చెడగొట్టారు. కొన్ని సార్లు అంకుల్ అల్లరి చేస్తుంటే కంట్రోల్ చేస్తుంది. డైనమిక్ భలే ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు అంటుంది కదా హోమ్ బౌండ్ అని చెప్పి, జీపీలో ఒక యాంగిల్ ఉంది. జీపీకి ర్యాండమ్గా కొన్ని తినాలనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వైట్ సాస్ పాస్తా తిన్నది జీపీ చేత్తో వండినది అనమాట. నేను అంటే ఎప్పుడు పెళ్ళలేదు కదా, నీకు ప్రియా తెలియదు కదా అప్పుడు. ర్యాండమ్గా వచ్చి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం వండుకుందాం రా అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, జీపీ వండుతానంటుందంటే బిర్యానీ వండిద్ది, ఓకే ఏదో చికెన్ కర్రీ వండిద్ది అని ఎజాజ్ నేను వెళ్ళేవాళ్ళం. వండిద్ది ఇప్పుడు ఫుడ్ అనగానే ఇంకా 2 కుక్కలు ఎలా తిరుగుతాయి చూడు, అలా తిరిగేటోళ్ళం మేము. వచ్చి వైట్ సాస్ పాస్తా కుక్ చేస్తారా, నేను వైట్ సాస్ అదేంటి అది కెఫేల్లోనే చేస్తారు కదా అని ఆ రోజు బిర్యానీ నేను నిజంగానే అంటే జీపీ ఎప్పుడు అవే కాదు ఇవి కూడా తినాలి అని చెప్పి బెల్ పెప్పర్స్ అంది. ఓ క్యాప్సికమ్ అంటే అరే ఎదవా దాన్ని బెల్ పెప్పర్ అని కూడా అంటారు, పేర్లు నేర్చుకోండి అని చెప్పి అవి కోసి ఏవో చేసి ఇలా చేస్తే ఆ రోజు నాకు బాగా గుర్తు. యూ మేడ్ గార్లిక్ బ్రెడ్ ఆల్సో. ఇది ఎందుకు అంటే ఇదెందుకు జామ్ ఎడ్డోళ్ళు రా నెంబర్ 1 ఎడ్డి లైఫ్లో కెఫే మొక్కలు ఎప్పుడు చూడలేదు మేము. బతుకులు ఎలాంటి బతుకులు అంటే లక్కీ రెస్టారెంట్లో బటర్ నాన్ చికెన్ బటర్ చికెన్ బతుకులు మావి. నిజంగా తెలీదు, జూబ్లీస్ పెద్ద దూరం కదా కానీ తెలీదు, నిజంగా తెలీదు. వచ్చి అప్పుడు చెప్పింది ఇది ఎందుకు బ్రెడ్ అంటే, తర్వాత తినేసాం పాస్తా, అది వైట్ సాస్ ఉండిపోయింది, అదిగో ఆ బ్రెడ్ ఉంది కదా దాన్ని ఊడ్చుకొని తినరా అంటే నాకు బాగా గుర్తు. ఆ రోజు నిజంగా ఆ పెనం ఏదైతే ఉందో దాన్ని తోమక్కర్లేదు, అయితే ఖాళీ. అలా చాలా సినిమాలో ఇదెందుకు అలా ఏవో ఒకసారి వచ్చేది ఇటు సైడ్ వచ్చేది పవనాల ఇంటికి కాఫీ చేసుకోవాలని ఉందని వచ్చానంటది.
కాఫీ అంటే నార్మల్గా చేయొచ్చు, లేదు సూపర్ కాఫీ ఏదో చేస్తుంది, ఫిల్టర్ కాఫీ ఏవో ఉంటాయి, ఏవో చేస్తుంది, కానీ అన్నీ చాలా బాగుండిద్ది, చాలా మంచి. వెరీ నైస్. నాకు ఇష్టం రా ఫుడ్. అండ్ యూనో ఫుడ్ అంటే ఏది అంటే నాకు ఐ లైక్ గుడ్ టేస్ట్. ఫుడ్ అంటే ఏది పడితే కాదు, ఒక మంచి డిష్ తిన్నప్పుడు ఆ టేస్ట్ కూడా ఏంద్రా ఇది ఎవరు ఎట్లా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఐ లైక్ గుడ్ ఫుడ్. సో నేను ఏం చేస్తానంటే ఐ లైక్ కుకింగ్. సో నాకు నచ్చినవి నేను వండుకుంటా. ఇప్పుడు నాకు బిర్యానీ ఇష్టం చేస్తా, పానీపూరి ఇష్టం చేస్తా, పావు బజీ చేస్తా, ఇవన్నీ నేను చేస్తా ఎందుకంటే నాకు ఇవన్నీ తినడం ఇష్టం. సో నేను వండుకుంటా. ఇప్పుడు నువ్వు వచ్చి రసం చేయంటే రసం కూడా ఇష్టం, కానీ నో బోరింగ్ అంట. ఏం చేస్తా, 4 టమాటాలు వేసి ఇట్లా తాలింపు వేస్తే అయిపోతుంది. అది కూడా చేసుకోవచ్చు, బట్ స్టిల్ కొంచెం ఒక పని ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏంటి అది ఎలా చేయాలి అని చెప్పి ఐ ట్రై కుకింగ్. గైస్ అసలు ఇంకోటి ఇది చెప్పాలి, కొంచెం పర్సనల్ థింగ్. నేను పవన్ అన్న మేమందరం కూర్చొని ఎప్పుడైనా బాగా మంచి ఫుడ్ తిన్నప్పుడు వీఆర్ ఆల్ ఫుడ్ లవర్స్ కదా, మా అందరికన్నా కొంచెం ఎక్కువ ఫుడ్ లవర్. ఫుడ్ హే అవుతాం మేము, ర్యాండమ్గా నవ్వుతాం. ఎందుకు నవ్వుతామో, ఏం నవ్వుతామో, ఇప్పుడు ఈ మైకుని చూసి నవ్వు వస్తుంది. ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే ఏదో కొట్టేసి వచ్చారు, సబ్స్టెన్స్ ఏదో ఉందనుకుంటారు. ఏమీ లేదు. ఫుడ్ హై నాకు రియల్ థింగ్. నాకు నిజంగా ఫుడ్ హై అవ్వగానే మాట తడబడుతుంది, కళ్ళు చిన్నగా అవుతాయి, బాడీ ఇలా ఒక లూజ్ ఇలా ఉంటది, ఏంటి అన్నట్టు ఉంటది అంతా. తీసుకెళ్ళాలి ఇంటికి. జీపీతో ఇది కూడా ఉంటది. ఇప్పుడు జీపీ ఫుడ్ హై అయిన తర్వాత నిజంగానే బాడీలో పట్టు ఉండదు, పక్కన ఎవడన్నా కూర్చున్నాడు గాడి మీద ఇలా, అరే లేవరా వెళ్దాం నాకు మన స్నాప్ మెమరీ వచ్చింది. అజీబోకి ఎక్కడికి వెళ్ళాం, మండి తిన్నాం, మండి తినేసాం, ఫుల్ మండి తినేసాం. మా కజిన్ వచ్చాడు ఆ రోజు, సంజు అని, వాడికి అసలు తెలీదు, మా బామ్మర్దాడు. వాడు వచ్చాడు, వాడికి నీకు నాకు ప్లేట్ వచ్చినట్టుంది. గొడవ ఏంటనుకుంటున్నావు, ఎవరెక్కువ తినేస్తున్నావు, మంది ముగ్గురు తినాలి కదా, నువ్వు నా ప్లేట్లో ఎందుకు తింటున్నావు, నా ముక్క ఎందుకు తింటున్నావు, అది అని తినేసాం. అయిపోయింది. కొంతసేపటికి అరే కొంచెంసేపు కూర్చుందాం రా, నవ్వుకున్నాం ర్యాండమ్ గా, అరగంట నవ్వుకున్నాం. నిన్న రోజు లిటరల్లీ లెగింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నిద్ర తక్కువైనా తిండి ఎక్కువైనా నాకు పిచ్చి పడ్డట్టు అవుతుంది, ఎందుకో తెలియదు. నిద్ర కూడా ఇప్పుడు కొంచెం ఐ బిన్ వర్కింగ్, ప్రమోషన్స్ అంతా అవుతున్నాయి కదా, ఎలా వచ్చాను పైకి చూసాను కదా, ఏంటి ఉంటావా పోతావా, ఇదే అడిగాడు, ఉంటావా పోతావా ఏంటి ఇలా ఉన్నావు అని. లేదు అది ఎవరో ఆ రోజు నాకు ఇంకా తజిబో నుంచి ఇంటికి వెళ్ళే దారిలో వివర్ లైక్, చెప్పి నువ్వు హీరోయిన్ కొంచెం ప్లీజ్, అప్పటికే చేసిన సినిమాలు చేసి ఎందుకు చేయలేదే, అప్పటికి ఇంకా ఐ థింక్ 2 years బ్యాక్ అని చెప్తుంది. దట్ సైడ్ ఆఫ్ జీపీ సూపర్ ఫన్. క్రేజీ. నౌ విల్ కమ్ టు చెన్నై లవ్ స్టోరీ, బికాజ్ ఐ రిమెంబర్ వన్ థింగ్. జీపీకి మాకు ఒక ఆట ఉంటుంది, ఇది మేము బయట పెట్టేస్తున్నాం కానీ మాకు ఒక ఆట ఉంటుంది. అదేంటంటే జీపీ ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి నేను ఒక సినిమా ఓన్లీ అఫీషియల్ అయితేనే చెప్పుద్ది, దట్స్ హర్ థింగ్. అఫీషియల్ అయిపోయి, అండ్ ఇంకో వెరీ గుడ్ క్వాలిటీ అబౌట్ హర్ ఇస్ ప్రొఫెషనల్ థింగ్. అసలు we won't discuss unless it is outside. మీకేం తెలుసు, మాకు అంతే తెలుసు about anything. సో అఫీషియల్ అయిపోయి అదే సైన్ అయిన తర్వాత వచ్చి, అరే నేను సినిమా చేస్తున్నాను అంది. సినిమా చేస్తున్నాను అంటే ఓకేరా నైస్. అండ్ ఏంటి ఓకే సినిమా చేస్తానంటే ఏంటి మరి ఎవరో తమిళ్ హీరో అని జోన్లో మేము అడిగేస్తున్నాం. అడిగితే కాదురా తెలుగు సినిమా చేస్తున్నాను అని. తెలుగు సినిమా చేస్తున్నాను అంటే అప్పుడు గెస్సింగ్ గేమ్ నడుస్తుంది. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, బ్యానర్ ఏది, ఈ గెస్సింగ్ గేమ్ నడుస్తుంది. మంచి గెస్సింగ్ గేమ్. మీకు 3 chances ఇస్తారా, 3 chances లో చెప్పకపోతే నేను చెప్పను. అఫీషియల్ గా వచ్చిన పర్ఫార్మెన్స్. సో ఇలా గెస్సింగ్ గేమ్లు ఆడుతూ ఉంటాం. అలా యూ టోల్డ్ మీ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నాది చాలా ప్రామినెంట్ రోల్. ఎంత ప్రామినెంట్ రోల్ అంటే వర్కింగ్ డేస్ ఉన్నాయో అన్ని వర్కింగ్ డేస్లోనే నేను ఉంటాను. అంత ప్రామినెంట్ రోల్ అని చెప్పింది. అరే వెరీ ఎగ్జైటింగ్, బట్ లవ్ స్టోరీ అంటున్నావు, నువ్వు లవర్ కంటే అంటే లవర్ రేంజ్ సినిమా పడాలి నీకు మరి, ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం, నా స్టాండర్డ్ ఎదురా అంటే ఆ రేంజ్లోనే ఉంటుంది అని అప్పుడు చెప్పిన కాన్ఫిడెన్స్. ఇందాక కూడా అన్నట, అరే నో ఛాన్స్ రా, దిస్ మూవీ ఈజ్ ద మూవీ అని అంటున్నావు. సో వై అది చెప్పా నాకు చాలు. అరే నీకు ఫస్ట్ ఒక ఫీలింగ్ వస్తుంది వెన్ యూ లిసన్ టు ద స్టోరీ. నా చరిత్రలో నేను ఒక సినిమాని అంత తొందరగా ఓకే చేసింది లేదు, ఆర్ లెట్స్ సే ఒక సినిమా నన్ను అంత తొందరగా ఓకే చేయలేదు. ఇట్స్ బోత్ వేస్.
అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి టైమే పట్ల. ఇట్ జస్ట్ నరేషన్కి ఎంత టైం పట్టిందో అంతే టైం. అంటే వెన్ యూ ఫీల్ సో ష్యూర్, లైక్ వెన్ యూ ఫీల్ ఇట్ ఇన్ యువర్ బోన్స్, అది నీలో ఉండిపోద్ది. సో నాకు నరేషన్ విన్నాక అనిపించింది ఐఎమ్ డూయింగ్, అంటే ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు అనే కారణాలు ఉన్న, ఎందుకు చెయ్యాలి అనేది ఒక రీజన్ కూడా లేదు. సరే తప్పు చెప్పా, ఎందుకు చేయకూడదు. సో బేసికలీ అసలు ఈ సినిమా చేయకుండా ఉండడానికి ఒక రీజన్ కూడా లేదు. నేను ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన, అసలు నేను చేస్తే ఎలా చేస్తాను, ఐ ఆల్రెడీ వెంట్ టు ఎలా, ఎందుకు అనే క్వశ్చనే లేదు. ఐ జస్ట్ వెంట్ టు ద ప్రాసెస్ స్ట్రేట్. సో ఐ కెన్ సే ఇట్స్ వెరీ వెరీ ఫార్చునేట్ ఫర్ మీ టు గెట్ చెన్నై లవ్ స్టోరీ, బికాజ్ అది రిలీజ్ అవుతుంది July 24th. సో మీరు చూస్తారు థియేటర్స్లో. బట్ లాస్ట్ 1 yearగా ఇట్స్ బిన్ మై లైఫ్, ఇట్స్ బిన్ ద వే ఆఫ్ మై లైఫ్, బికాజ్ షూట్ చేస్తూ ఉన్నాము, కొన్ని ఎక్కువ రోజులే చేసాము. అండ్ యూనో బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ ద టీమ్, ద డైరెక్టర్ రవి గారు, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, కిరణ్ గారు, ఎవ్రీబడి వర్ లైక్ ఇంటూ ఇట్. అంతే, లైక్ దీన్ని కొడుతున్నాం అంతే, అసలు వి నో ఇట్, బట్ హౌ బిగ్, ఎలా ఏంటి, ద డీటెయిల్స్ వీఆర్ యెట్ టు డిస్కవర్, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ మైల్ స్టోన్ క్యారెక్టర్ ఇన్ మై లైఫ్. లైక్ I had such joy performing this character. ఒక అమ్మాయికి ఎన్ని వర్కింగ్ డేస్ అయితే సినిమా ఉందో అన్ని వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ 1-2 రోజులు కాకుండా ఆల్మోస్ట్ ఈ సినిమా అంత ఉంటుంది. లైక్ ఇంత పెద్ద క్యారెక్టర్లు రావడం, ఇలా అంటే యు గెట్ అప్పుడప్పుడు ఒకసారి వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆర్ యూనో అప్పుడప్పుడు when something everything aligns around you, but very fortunate అంతే. It's a very special film and I'm just waiting అంతే. నేను నిన్ను కూడా ఈ క్వశ్చన్ అడుగుతా. ఇప్పటివరకు రిలీజ్ అయినాయి కదా పాటలు, వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ యువర్ ఆల్బమ్ టిల్ నౌ? ఐ లైక్ హోయిలా హోయిలా. ఓకే, హోయిలా హోయిలా ఇస్ వెరీ క్యూట్. ఐ లైక్ గుర్తుందా, యాక్చువల్లీ అన్ని ఇష్టం. అలా చెప్పకూడదు, అదే ఒకటి చెప్పు. ఒకటంటే హోయిలా హోయిలా, హోయిలా హోయిలా, జిగితారా. ఓకే, షీఈస్ లైక్ ఒకటి చెప్దామని ఇంకో పాట నేను నా సినిమా బై అన్ని పాటలు వస్తాయి కదా. జిగితారా అనేది నా గురించి పాడుతున్నారు, నేను జిగితారా నేను ఫీల్ అయిపోతున్నా. హోయిలా హోయిలా ఇస్ అ క్యూట్ మెలడీ. దెన్ గుర్తుందా ఇస్ అగైన్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అ సాంగ్. బదలనే ఇస్ అ డిఫరెంట్ లైక్ మ్యూజిక్ జానర్, అసలు మొత్తం ఇట్లా సూఫీ మ్యూజిక్ టైప్స్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నాం మనం, నువ్వు ఖుషి సినిమా చూస్తున్నప్పుడు అమ్మాయి సన్నగా దానికి డాన్స్ చేస్తున్నావు. హీ ఈస్ డూయింగ్ మ్యూజిక్ టు యువర్ ఫిలిం నౌ. అది అసలు ఆ ఫీలింగ్ ఐఎమ్ నాట్ ఈవెన్ మనీ గాడ్ అసలు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. చిన్నప్పటి నుంచి అంటే ఆయన పాటలు ఆఫ్ కోర్స్ పాడని కాంపిటీషన్ లేదు, ప్రతి కాంపిటీషన్ లో పాటలు పాడేదాన్ని. ఫ్యాన్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లైక్ ఒక సీన్ ఎంత లేపచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో, ఈ ఇంద్ర, ఈ స్టాలిన్, ఇవన్నీ చూసి నాకు అస్సలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రాలో సీన్ ఉంటుంది, ఫస్ట్ టైం వెన్ ప్రకాష్ రాజ్ సీయింగ్ శంకర్ నారాయణ, నీకు ఆ ఎక్స్ప్రెషన్ అంతా వాళ్ళు చూస్తే అంత, కానీ మీకు చూసిన మైండ్ లో ఏముంటది, అదే రింగ్ అవుతుంది. అంటే ఎలా మనం రిలీజ్ కి వెళ్ళిన ట్రిప్ అయ్యాం కలిసి వెళ్ళాం, క్రేజీ. అసలు సాంగ్స్ చేయడం డెఫినెట్లీ, ఇంకా క్యాచీ సాంగ్స్, మెలడీ, ఆయన మాస్ పాటలు కూడా క్రేజీ చేస్తారు. ఒక చిన్న కమర్షియల్ టచ్ ఉన్న మెలడీ ఉంటుంది, కమర్షియల్ మెలడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాడు చెయ్యక, సింగ్ సింగ్ సయ. మెలడీ ఎందుకు ఇంత గ్రూవీగా ఉంది, ఎందుకు ఇట్లా? ఫర్ దట్ ఫ్యాక్ట్ అంజీ ఆల్బమ్ లో కొన్ని ఇట్లా ఇట్లా బ్యూటీ జెమ్స్ ఉంటాయి. పోనీ అమ్మ గొప్పదే, అందం పొగేసి కన్నది బాలుగారి మధ్యలో, అసలు ఎవరు దగ్గర, చిరు గారి దగ్గర, దగ్గర, ఆయన దగ్గర, అమ్మో అన్నట్టు ఉంటుంది. నాకు పోకిరిలో చూడొద్దంటున్నా కూడా చాలా ఇష్టం అసలు. ఎవ్రీ సాంగ్ అగైన్, మీ బీయింగ్ అ మ్యూజిషియన్, అగైన్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ సాహిత్యం, హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మ్యూజిక్, హౌ దే డూ ఇట్. ఏంటి అసలు పాటలు ఎలా చేస్తారు, రాసుకొని
ట్యూన్ చేస్తారా, ట్యూన్ చేసుకుని రాస్తారా, అసలు ఎలా సింక్ చేస్తారు, ఆ మీటర్ కి కరెక్ట్ గా ఎవరైనా ఎలా రాయగలరు, లేదా రాసిన దానికి ట్యూన్ ఎలా చేయగలరు. ఇట్స్ అ డిఫరెంట్ ఆర్ట్, ఓన్లీ దే కెన్ డూ. అవును, ఇట్స్ అ డిఫరెంట్ ఆర్ట్. సో ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ వర్కింగ్ విత్ మణి శర్మ గారు. అసలు ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. చెన్నై లవ్ స్టోరీ, శ్రీ గౌరీప్రియ, కిరణ్ బాబు పేర్లు కింద మణి శర్మ మ్యూజికల్ అనగానే వూఫ్ గాన్ గాన్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ ద చైల్డ్ ఇన్ మీ బికేమ్ సో హ్యాపీ. ఎప్పుడైనా చెప్పుకున్నావు ఇదంతా మనీ సార్కి? చెప్పా నేను. నైస్. యా, హీస్ వెరీ క్లోజ్. నన్ను చూడంగానే తమిళ్లో మాట్లాడతారు. ఓహో, யா என்னம்மா என்ன பண்ணிட்டு இருக்கீங்க, ఒన్నిల్ల సార్ వర్క్ పోయిట్ ఇருக்கு అప్పుడు అని చెప్తా. ఎందుకో తమిళ్ వచ్చిన వాళ్ళని చూస్తే ఆగదు గౌరీ, అదొకటి అలా వచ్చేస్తుంది. తమిళ్ అంటారు బికాస్ హీ వర్క్డ్ ఇన్ చెన్నై అలాట్ కాబట్టి అట్లా చూసి మామూలు వెరీ నైస్, వెరీ చిల్. నైస్. ఇవన్నీ మాట్లాడుకుంటూ నేను ఇది ఇది అడగడం మర్చిపోయి, డిడ్ యూ మీట్ గౌతమ్ సార్? నాట్ ఎట్ కదా. అది ఉంది ఇంకా, అది ఉంది నెక్స్ట్. ఇది కూడా చెప్పుద్ది అంటే, అరే నీకు కలవడం పెద్ద కాదు కదా, లేదురా వర్క్ కలవాలరా. అదే కదా, ఇప్పుడు అది బాగుంటదిరా, చాలా మందిని కలవాలంటది. జస్ట్ నాట్ గౌతమ్ సార్, బట్ చాలా మంది వర్క్ ని నేను చాలా రకాలుగా అప్రిషియేట్ చేస్తాను. నౌ దట్ ఐమ్ అన్ యాక్టర్, I look up to some cinematographers, yes. I look up to some editors, I look up to directors, actors, character artists, you know, all these people, technically strong people. వీళ్ళని కలిస్తే మేబీ వాళ్ళ ఎనర్జీ నాకు పాస్ ఆన్ అవుతుందేమో, మేబీ సంథింగ్ విల్ చేంజ్. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ అ లాట్, లైక్ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐ లైక్ స్పెండింగ్ మై టైమ్ విత్ పీపుల్ హూ హ్యావ్ గుడ్ ఎనర్జీ. అది మనకు తెలియదు, కలిస్తేనే తెలుస్తుంది. But when they're so successful and when they're so brilliant at what they do, it's nice to meet. If it's one life, potam kalustam maatladtam and you get some motivation, some push or whatever. So atla నాకు లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. I want to meet a lot of people. అదే చెప్పాను కదా, I'm a keen observer. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ని ఎలా చూస్తున్నారు, దాని నుంచి నేనేమన్నా నా లైఫ్లోకి అడాప్ట్ చేసుకోగలనా. That's it. That's the only thing. So good. Just take the day as it goes. Nice. అంటే మాట్లాడాలనుకున్న అన్ని మాట్లాడాం, బట్ ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఈస్ ద ఫిలిం వేర్ లైక్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ బెట్స్ ఆన్ అండ్ వీ వాంట్ యూ టు విన్ ఎవ్రీ టైమ్. వాట్ ఎవర్ యూ డూ, వీ వాంట్ యూ టు విన్. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అది ఐ హ్యావ్ అ ఫీలింగ్, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ నమ్మకం. మా కథ మీద మేము చేసిన దానికి, అందరూ పెట్టిన ఎఫర్ట్ కి ఒక గట్టి నమ్మకం. అది ఎంత పెద్దది అవుతుంది, ఏమవుతుంది అని డెఫినెట్లీ ఆడియన్సే డిసైడ్ చేయాలి. బట్ ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, లైక్ వెన్ యూ డూ సంథింగ్ నైస్, యూ నో అది నీకు మంచిగా చేస్తుంది, అది మంచిగానే అవుతుంది అని ఒక సాటిస్ఫాక్షన్ కదా. సో దట్ ఈస్ దేర్ విత్ లైక్ చెన్నై లవ్ స్టోరీ అ లాట్. సో వెరీ నైస్, పర్సనల్. వెనక్కంటే చూడు, తమిళ్లో మాట్లాడి తమిళ వస్తుంది. మేము కూడా ఫోన్ చేసినప్పుడు ఏదో US లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అక్కడ టైం ఎంత అన్నట్టు, జీపీకి ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్ గా ఎక్కడున్నా, చెన్నైలో ఉన్నా, ఇక్కడే ఉన్నా, అందరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ హైదరాబాద్ లో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఇదే క్వశ్చన్ ఎవరైనా నన్ను అదే అడుగుతారు. మరి ఏంటి ఆ హైదరాబాద్ వదిలేసి సైబరాబాద్ మూవ్ అయ్యి ఏమైనా ఛాన్సులు ఉన్నాయా? తొందర అంటది అప్పుడప్పుడు, లేదురా అది దట్ ఈస్ ఇట్ ఫీల్స్ లైక్ హోమ్ రా, దట్ ఏరియా. నేను అక్కడే చదువుకున్నా, అక్కడే పెరిగా అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదే చెప్పింది, వెరీ రెసిడెన్షియల్ అండ్ యు నో ఇట్ హ్యాస్ మై హార్ట్. సో ఎప్పటికైనా ఏమన్నా మూవ్మెంట్ అనేది జరగాలి, చూద్దాం అంటావు. అండ్ ఇంకో డౌట్ ఉంది, ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అదే ఫ్లాట్ లో పెరిగినట్టున్నావు కదా, నిన్ను నైబర్స్ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు చిన్న పిల్లలు. ఇప్పుడు నువ్వు హీరోయిన్ అయ్యావు కదా, ఆ చేంజ్ ఎలా ఉంది ఫ్రమ్ దేర్ సైడ్? నిన్ను అలాగే చూస్తున్నారా, లేకపోతే హౌ ఇస్ దట్ విచ్ ఇస్ డిఫరెంట్ గా యాక్చువల్లీ అందరికీ? దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. పైన ఫ్లోర్ లో ఉంటారు. షీ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై మామ్ అన్నమాట. సో ఆంటీ, హాయ్ బేటా, హౌ ఆర్ యు బేటా, ఈరోజు పాయసం చేసానికి పంపాలా. సో షీ ఇస్ దట్ టైప్ అనమాట, వెరీ క్యూట్ ఆంటీ. సో దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. లైక్ ఏం చేసిన, అరే ఈ పిల్ల ఇదంతా చేసుకొచ్చింది, ఈడుకో కొచ్చికి పోయి షీ గాట్ ఫిల్మ్ఫేర్. కిందనే ఉంటది దేవర్, వాళ్ళకి ఫిల్మ్ఫేర్ చూడడం ఫస్ట్ టైం కదా. ఫిల్మ్ఫేర్ వచ్చినప్పుడు ముట్టుకుంటాను ఒకసారి ఖచ్చితంగా. నేను కూడా ఫస్ట్ టైం అప్పుడే చూసా, అంటే నీ దగ్గరదే చూసా, ఇలా ఉంటదా బ్లాక్ లేడీ. చిన్నప్పుడు నేను అద్దంలో ఇలా నించున్నదాన్ని, బ్లాక్ బట్టలు వేసుకొని.
ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఇప్పుడు సోకులు పడతాం కదా అద్దం ముందర కూర్చొని ఊకే రాని మేకప్ వేసుకొని ఏదేదో బట్టలు వేసుకొని, మమ్మీ ఇది లెఫ్ట్ ఓవర్ ఏదో జ్యువెలరీ ఉంటుంది కదా, ఏవేవో నెక్ కేసుకునే తల మీద పెట్టుకుని ఇట్లాంటివి అందరు అమ్మాయిలు చేస్తారనుకుంటాను. నేను వేడు కాదు కదా, చేస్తారు అందరు చేస్తారో లేదో తెలియదు, మరి నేను ఇట్లా చేసేదాన్ని. అట్లా ఫిల్మ్ ఫేర్ అనేది చిత్తింగ్ ఒక పర్ఫార్మెన్స్, ఆ స్టేజ్, పెద్ద పెద్ద యాక్టర్లు వస్తారు, ఏమేమో అవుతుంటది. అండ్ చిన్నప్పటి నుంచి తెలిసిన ది అవార్డ్ ఇస్ ఫిల్మ్ ఫేర్, నాట్ లైక్ బట్ ఫర్ లవర్ గెటింగ్ అ ఫిల్మ్ ఫేర్ ఇస్ ఇట్స్ రిటన్, ఇట్స్ డామ్ స్పెషల్. ఫస్ట్ ఫిల్మ్ కి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్, అది కూడా తమిళ్ రావడం. నీ అవుట్ఫిట్ ఎదిరిపోతే తెలుసా ఫిల్మ్ ఫేర్, రెడ్ శారీ పట్టు చీర అలాగా. I was channeling my inner Rekha. నాకు నా మెమరీ ఆఫ్ ఫిల్మ్ ఫేర్ ఇస్ వాచింగ్ రేఖా గారు ఆన్ స్క్రీన్ విత్ కాంజీవరమ్స్. Like that is like it's there in my head. So I decided the moment I got called for Filmfare, itla you are one of the nominees అని చెప్పినప్పుడు I decided I'm wearing a saree and I decided నేను ఆ పట్టు చీర కట్టుకొని వెళ్తాను నేను డిసైడ్ అయ్యా. అండ్ ఇంకో క్లిప్ చూసి కూడా పిచ్చ ప్రౌడ్ ఫీల్ అవుతుంది తెలుసా, అల్లు అర్జున్ ఈస్ టాకింగ్ టు యూ బోత్ ఆర్ టాకింగ్. అదేమి స్టేజ్ మీద అది కాదు, స్టేజ్ కింద నేను చూసి అరే మనతో మంది తినే జేపీ అల్లు అర్జున్ తో మాట్లాడుతుంది. అల్లు మాట్లాడిన తర్వాత బన్నీ అన్న ఎవరు పక్కన మాట్లాడతారు, మమ్ముట్టి సార్ తో మాట్లాడుతుంటే బన్నీ అన్న ప్రౌడ్ ఫీలింగ్ తో ఇలా చూస్తారు. మా చుట్టాలమ్మాయి ఏమైనా అన్నారు అప్పుడు ఏదో సంథింగ్ కదా, వెరీ డిస్టెంట్ రిలేటివ్. అది ఆయనకి తెలిసిందనమాట లైక్ కాన్వర్సేషన్ లో. సో అరే దూరం చుట్టాలమ్మాయి ఐఎమ్ లైక్ కజిన్, లైక్ స్నేహ గారి ఈస్ వెరీ డిస్టెంట్ కజిన్ అనమాట. సో చెప్తే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది అంటే నరసింహ ఎవడు వాడు అన్నట్టు భలే మంచి వెరీ హోల్సమ్. అంటే he doesn't have to be that kind or he doesn't have to put in the effort to introduce me to Mammootty sir. Like he was like I know her, she's my distant relative అనగానే he's like oh is it అని. నేను నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది, వై ఇస్ అల్లు అర్జున్ గారు ఇంట్రొడ్యూసింగ్ మీ టు మమ్ముట్టి గారు, అది కూడా కేరళలో, ఓ మై గాడ్ అన్నట్టుండే నేను. సో బట్ వెరీ వెరీ స్వీట్ పర్సన్, లైక్ కేరళలో మల్లు అర్జున్ ఇంట్రొడ్యూసింగ్ మమ్ముట్టి, ఎగ్జాక్ట్లీ. సో ఫెల్ట్ వెరీ నైస్, లైక్ భలే అనిపిస్తుంది నాకు. యా వెరీ ప్రౌడ్ మ్యాన్, వెరీ ప్రౌడ్ మ్యాన్, వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ no matter whatever you do, we always root for you, we always want you to win, నీకు తెలుసు. సో కొట్టాలి, చెన్నై లవ్ స్టోరీతో కొట్టాలి, తర్వాత వీసాతో కొట్టాలి, ఆ తర్వాత ఏం చేసినా దాంతో కొట్టాలి. వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ ఎవర్ యూ డూ గైస్. దట్ ఈస్ గౌరీ ప్రియా ఫర్ యూ. ఎప్పటి నుంచో చేయాల్సింది ఇప్పుడు సో హ్యాపీ ఫర్ యూ బోత్ as well. మీరిద్దరు కూడా you were into your corporate worlds and all of that, but somehow you are managing everything and you guys are doing a great job. Thanks. So ilane keep the good work going and audience andarki kuda thank you so much. I keep getting cute messages from you all. చాలా మంది మా ఇంట్లో అమ్మాయిలాగా అనిపిస్తావు, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ, మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడచ్చా, ఇట్లాంటి క్యూట్ క్యూట్ మెసేజెస్ అన్ని పంపించి జెన్యూన్ డైరెక్ట్ ఇంట్రెస్ట్, పెళ్లి చేసుకో ఇంటికి పంపిస్తా, జస్ట్ డాడీ హ్యాపీ బర్త్డే పెడితే మామయ్య అని ఇట్లా క్యూట్ క్యూట్ పీపుల్. నాకు ముచ్చటేస్తుంది ఇట్లా చూస్తే. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ యువర్ ఓన్. బోత్ తెలుగు అండ్ తమిళ్ ఆడియన్సెస్ ఆర్ సో డియర్ టు మీ, ఎందుకంటే it's a very special feeling for an artist when people recognize her work and you know when they appreciate, when they take time to appreciate. అరే నీ సినిమాలో చూసా నువ్వు ఇలా చేసావు, నాకు ఇక్కడ నువ్వు చేసింది ఆ డీటెయిల్తో చెప్తే ఒకటి లైఫ్లో మనం అట్లీస్ట్ ఇంత డిఫరెన్స్ అన్నా మనం చేసాము, వాడు నన్ను ఒక క్షణానికైనా గుర్తుపెట్టుకుంటాడు అనేది చెప్పాను కదా, అల్ప సంతోషిని. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ని, మీ ప్రేమని నాకు అందిస్తూ ఉండండి. I promise that I'll do good work and Chennai Love Story is a very 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 special film. July 24వ తేదీన రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమా చూడండి, we won't disappoint you. ఈ లాస్ట్ 5 నిమిషాలు బట్టి పట్టింది గైస్, అన్ని అసలు కాదు, too many films she is doing, so maybe experience ఏమో మామ, like just లేదు ఊరికే అంటే దట్ టిపికల్ చెప్తారు చూడండి, అండ్ భలే చెప్పింది అసలు వరుసగా. She is talking to audience basically. Nakante like you know I should thank them also because I am what I am today because of their support only, because నేనేమి ఇట్లా ఒక కన్వెన్షనల్ పాత్ తీసుకోలేదు. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఒక అమ్మాయి యాక్టింగ్ ఇదంతా అంటే ఏదో ఈ బ్యాక్ అండ్ ఫోర్త్లు ఇవన్నీ ఉంటాయి, బట్
నాకేది వర్కౌట్ అవుతుందో అవే నేను చేసుకుంటూ వస్తున్నాను. అండ్ దానికంటూ ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ ఉన్నారు, ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నేను ఇష్టము. సో థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మై వర్క్. ఇట్ మీన్స్ అలాట్ టు మీ. థ్యాంక్ యూ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. Thank you, ఇంకా ఎక్కువ boys. ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తా ఉన్నాం అది తెలుసు. Yes, definitely. సూపర్ కుమ్మే. మోస్ట్ ప్రాబబ్లీ గైస్ మేడం గారు ఫ్రీ ఉంటే మరి October 15th మేము చెన్నై వెళ్ళొచ్చు. చెప్పలేం చెప్పలేం వాడు దాంట్లో బ్లాగ్ వస్తే వెళ్ళినట్టు లేకపోతే చూద్దాం. మేనిఫెస్టింగ్ అందరం ఫ్రీ ఉండాలి. డైరెక్ట్ గా అడగచ్చు కదా. మేనిఫెస్టింగ్ Okay, చూద్దాం. అంటే ఇప్పుడు అప్పుడు మీ అప్పుడు కంటే ఇప్పుడు బెటర్ కదా, అందరికి తెలుసు కాబట్టి వస్తాయి. థ్యాంక్ యూ గైస్. ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరూ చెన్నై లవ్ స్టోరీ రిలీజింగ్ ఆన్ July 24th. తప్పకుండా వెళ్ళండి థియేటర్స్ కి, చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. బాయ్. Bye.